కురిపించా వేగమే దిగిరావా యోర్దాను నదిలో యేసుపై నిలచి యోర్దాను నదిలో యేసుపై నిలచి రక్షకుడి తడని తెలియజేసిన నీవే దిగిరావా రక్షకుడి తడని తెలియజేసిన నీవే దిగిరావా దిగిరావా పవిత్రాత్మ దిగిరావా దీవెనలను కురిపించా వేగమే దిగిరావా దీవెనలను కురిపించా వేగమే దిగిరావా యేసు శిష్యులపై జ్వాలగా దిగివచ్చి యేసు శిష్యులపై జ్వాలగా దిగివచ్చి రక్షకుడి తడని తెలియజేసిన నీవే దిగిరావా వరముల నింపి ఆశ్చర్యపరచిన ఆత్మ దిగిరావా ఆత్మ దిగిరావా పవిత్రాత్మ దిగిరావా దీవెనలను కురిపించా వేగమే దిగిరావా దీవెనలను కురిపించా వేగమే దిగిరావా యేసు శిష్యులపై జ్వాలగా దిగివచ్చి యేసు శిష్యులపై జ్వాలగా దిగివచ్చి వరముల నింపి ఆశ్చర్యపరచిన ఆత్మ దిగిరావా వరముల నింపి ఆశ్చర్యపరచిన ఆత్మ దిగిరావా ఆత్మ దిగిరావా పవిత్రాత్మ దిగిరావా దీవెనలను కురిపించా వేగమే దిగిరావా దీవెనలను కురిపించా వేగమే దిగిరావా ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియపరుస్తూ ఉదయకాల సమయంలో చేరి వచ్చిన మీ అందరికీ శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. కొంచెం టెక్నికల్ ప్రాబ్లంతో కొంత ఆలస్యమైంది కనుక దయచేసి మరి మన్నించండి. దేవుడు మనకు మరొకసారి ఉదయకాల సమయంలో ప్రభు సందులో కలుసుకుంటకు ప్రభు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతకై ప్రభుకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తున్నాను. మా దేవుడు నమ్మదైన దేవుడుగా, కృపల దేవుడుగా, సర్వశక్తుల దేవుడుగా, సర్వాధికారి దేవుడుగా తన యొక్క ఉచితమైన కృప ద్వారా, తన ప్రేమ ద్వారా మనందరినీ సజీవులకు ఉంచేందుకై ప్రభుకే స్తుతి మహిమ చెల్లిస్తున్నాం. గ్లోరీ టు గాడ్. దేవుని నామము మహిమపరచబడును గాక. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేసుకుందాం.
సర్వశక్తి మిక్కిలి కనికిరముల మా ప్రియ పరలోక దేవా, యేసుక్రీస్తు ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మరొకసారి నాయన ఉదయకాల సమయంలో పాసను పుచ్చుటకు ఈ యొక్క ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన దినాలని తండ్రి ప్రతిష్ఠించుకుని నీ సన్నిధానంలో తండ్రి మాసాంతం వరకు తండ్రి అయ్యా ప్రభా, మేము నీ సన్నిధికి వచ్చి తండ్రి అబ్బాని మొరపెట్టుకు మీరు ఇచ్చిన కృపలకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినం వినే చెవులను గ్రహించే హృదయమును జ్ఞానమును మనస్సును మీరు కలగచేయండి ప్రభా. వినే ఆత్మను దయచేయండి, గ్రహించగల హృదయాన్ని యేసునామములో గ్రహించండి. పరిశుద్ధాత్మ దేవుడా, వినుట ద్వారా విశ్వాసకులు తండ్రి, ఈ యొక్క ఆన్లైన్ ద్వారా ఎందరైతే ప్రభా మరి నీ వాక్యం వింటున్నారో ప్రతి బిడ్డను దీవించండి. వారి అవసరం దేవుడు ప్రతి బిడ్డను మీరు స్వస్థపరచండి, ఆరోగ్యం దండి, క్షేమం దండి. అనేక మంది ప్రార్థించమని కోరుతున్నారు ప్రభా. వారి నిమిత్తం అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్న ఉదయకాల సమయంలో ఏ కుటుంబంలో ఏ సమస్య ఉందో, ఏ విధమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో, ఏ యొక్క అయా ప్రభా పరిస్థితుల్లో వారు ఉన్నారో మేమే తెలియదు కానీ ప్రభా మీరు ఎరుగుదు. కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మదిని ఈ కరోనా పరిస్థితులను బట్టి అనారోగ్య పరిస్థితులతో పాజిటివ్ అయా రోగములతో తండ్రి లక్షణాలు కలిగి కరోనా ద్వారా బాధించబడుతున్న ప్రతి బిడ్డని దయకలిగి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి బిడ్డకు స్వస్థత, ఆరోగ్యము యేసుక్రీస్తు పొందిన దెబ్బల చేత కరుణ ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. తండ్రి ఆర్థిక ఇబ్బందుల చేత ఎంతో మంది అయితే బాధపడుతున్నారు, భయపడుతున్నారు. వారందరినీ ఆదుకోండి, నీ దక్షిణాస్థాన్ని చాపి బలపరచండి ప్రభా. ఈ కాలం ద్వారా ప్రతి బిడ్డ తండ్రి దీవించబడుతున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఆటంకాలు కొట్టివేయండి. శక్తుల దేవా, కృపల తండ్రి, నమ్మదైన దేవా, నీ నామనికే కృతజ్ఞత చెల్లిస్తున్నాం నాయన. మా యొక్క జీవితాల్లో మీరు చేసిన కృపలకై, 7వ మాసాంతం నడిపించినందుకై మా ప్రభా నీ ఉచితమైన కృప ద్వారా, నీ అపారమైన ప్రేమ ద్వారా, నీ కనికరం మార్చి చూడటం మానలేదు కనుక మరి తల్లివారిని ఆదరించడం మనం ఆదరిస్తూ బలపరుస్తూ నడిపిస్తుంది తండ్రి. కొదనాలు లేఖన భాగాలను తండ్రి ప్రభా మేము పరిశోధించబోతుండగా తండ్రి నీ ఆత్మ జ్ఞానం దయచేయండి, ఆత్మ వివేచన దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడు పెంచిన ప్రతి బిడకు వినయ బుద్ధిని దయచేయండి, గ్రహించే జ్ఞానం దయచేయండి, సహాయం చేయండి మా ప్రభా. మీకే స్తుతియు మహిమయు ఘనత చెల్లిస్తున్నాం. నో నేమ్ నో ఫేమ్ లో సమస్త ఘనతకు మహిమకు నీవే అర్హుడవు నాయన. సమస్త ప్రభావం నీకే ఆరోపించుకుంటూ అల్పుని దౌర్భాగ్యని నీ శిరోసాట మరుగుపరుచుకొని మీరు మాత్రమే మాట్లాడండి, మీరు మాత్రమే ఆయన పొందండి ఆయన. పరిశుద్ధాత్మ మీతో కలిసి నేను పరిచయం చేయటకు రండి నాయన. మా మధ్యలో ఉండి ఆయన నా నోటికి నోరుగా ఉండి నీ ఆత్మబలముతో నింపి, శక్తితో నింపి, జ్ఞానంతో నింపి మీరు మాట్లాడి మా ఆయన పొందమని వెలుచున్న ప్రతి బిడ్డ వారి వారి గృహాల్లో, దూర ప్రాంతాల్లో, దూర దేశాల్లో అయ్యా ప్రతి ఒక్కరు వింటుండగా మీరు జ్ఞాపకం చేసుకున్నామని స్తుతిస్తూ ప్రార్థిస్తూ మీ దయగల స్థలకి మమ్మల్ని సమర్పించుకుంటూ మా రక్షకుడుగా, మా తండ్రిగా, మా దేవునిగా, మా ప్రభునిగా నిన్నే ప్రార్థిస్తూ పూజిస్తూ కీర్తిస్తూ వందనాలు చెల్లించుకుంటూ యేసు ప్రభువారు శక్తిగా నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుడు నమ్మదైన దేవుడుగా, కృపల దేవుడుగా ఉదయకాల సమయంలో ఈ విధంగా మనందరం కలిసి ప్రభుని ఆరాధించి స్తుతించుటకై ప్రభు ఇచ్చినటువంటి కృపై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మరి ఈ యొక్క మాసాంతంలో ప్రవేశింపచేశాడు. నిల్చున్న ప్రతి ఒక్కరు కూడా మరి గమనించండి, దేవుని వాక్యం ఇంట ద్వారా మీరు మేలు పొందాలి, ఆశ్రయించబడాలి, దీవించబడాలని నేను కోరుకుంటున్నాం. ఎందుకంటే దేవుడు ఈ భయంకర దినాల్లో మరి రాకడ దినాల్లో ఉన్నాం కనుక మనం వాక్యం ద్వారానే సిద్ధపరచబడాలి, వాక్యం ద్వారానే పరిశుద్ధపరచబడి, వాక్యం ద్వారానే మేల్కొల్పబడి దేవుని రాకడను ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. దుష్టుడు సాతానుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధముగా బలహీనపరుస్తూ మరి నష్టపరుస్తూ వాక్యం నుండి వేరు చేసి వాక్యం నుండి తప్పించడానికి పడిపోయేవారిగా, కుంగిపోయేవారిగా, బలహీనయ్యేవారిగా చేస్తున్నాడు. కనుక దయచేసి దేవుని వాక్యాన్ని లోతుగా ధ్యానించండి, వాక్యం మీద ఆధారపడండి, వాక్యాన్ని నమ్మండి, వాక్యాన్ని నేర్చుకోండి, వాక్య సత్యాల మీద, ఆత్మీయ పునాది మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి. ఎందుకనగా మిమ్మల్ని మీరే పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోమన్నాడు. కనుక మిమ్మల్ని మీరు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలంటే గమనించండి, మీ ఆత్మీయ పునాది గట్టిగా ఉన్నట్టుగా చూసుకోండి. కనుక మిమ్మల్ని మీరు గట్టిగా చూసుకొని వాక్యంలో పరిశీలించుకోవాలంటే ఖచ్చితమైన వాక్యం, స్వచ్ఛమైన వాక్యం, పరిశుద్ధమైన వాక్యం, నిజమైన వాక్యం ఆత్మీయ స్థితిలో మనం గ్రహించడానికి దేవుడు ఇచ్చే తెలివిని, జ్ఞానాన్ని కోరుకొని ప్రభు సందులో ప్రార్థించండి. ప్రభు తప్పక సరైన వాక్యంతో మిమ్మల్ని ఆత్మీయ నడిపించి ప్రభు రాకడకు సిద్ధపరచునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో మనం యోబు జీవితాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోబు భక్తుని జీవితం ద్వారా దేవుడు నాకు అనేక విషయాలని మరి నేర్పిస్తున్నాడు, నేను నేర్చుకుంటున్నాను.
మీరు కూడా నేర్చుకొని బలపడాలని దేవుని వాక్యం ద్వారా మరి మీకు జ్ఞాపకం చేస్తున్నాం. యోబు జీవితంలో ఎందుకు దేవుడు మరి మనకి మాట్లాడుతున్నాడంటే, యోబు ఏ విధంగా శోధనలు జయించి మరి అపవాదిని జయించి సాతాను పైన జయం పొందాడు. కనుక దేవుని రాకడ సమీపిస్తున్న కొలది సాతానుడు బహువేగంగా కుటుంబాలని, జీవితాలని, సంఘాలని, సంఘ సేవకుని, ఆత్మీయ నాయకులని, ఏర్పరచబడిన వారిని సైతం పట్టుకుంటున్నాడు, మోసం చేస్తున్నాడు. కనుకనే మన ఆత్మీయ జీవితంలో ప్రాముఖ్యంగా యోబు జీవితం కొన్ని విషయాలు మనం 4 పాఠాలు నేర్చుకున్నాం. ఈ దినము యోబు గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం నేర్చుకున్నాం. యోబు జీవితంలో మరి అపవాదిని ఎలా ఎదిరించాడు, ఎలాగా ఎదుర్కొని మరి దేవుని సందులో రక్షించబడి, దీవించబడి, రెట్టింపు ఘనతకు, రెట్టింపు ఆశీర్వాదానికి తను తాను సిద్ధపరుచుకున్నాడు అనే విషయాన్ని మనం గమనించినట్టయితే మనం చదువుకుందాం. అందరూ గట్టిగా చదవడం తీసిన వారు జోబ్ చాప్టర్ 27:6. నా నీతిని విడవక గట్టిగా పట్టుకుందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నింపదు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని సందులో యోబు దేవుడిచ్చే నీతిని గట్టిగా పట్టుకున్నాడు. ఎందుకు నీతిని గట్టిగా పట్టుకున్నాడు? నీతి అనగా ఎవరు? ఎందుకు మనం నీతిని గట్టిగా పట్టుకోవాలి? ప్రభు రాకడ సమీపిస్తున్న కొలది దేవుని పిల్లలముగా దేవుడిచ్చే నీతి మనకు అవసరమైనది. దేవుడిచ్చే నీతి మీద మనం ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. ఎందుకు దేవుడు యోబు జీవితంలో జ్ఞానముతో, వివేకముతో తన స్నేహితులు నిందిస్తున్నా, బాధిస్తున్నా, మరి భయపెడుతున్నా, ఆదరణకర్తలు కాక బాధకర్తలై నింద అవమానాలతో అతని కృంగజేస్తున్నా, కృంగుదల వైపు తన మనసు ఉంచక, వారి మాటల వైపు ఎంత మాత్రము లక్ష్యం ఉంచక, నా నీతిని జాగ్రత్తగా నేను కాపాడుకుంటే, దేవుని సిందులో నా నీతిని విడిచిపెట్టకుండా, నా నీతిని నేను కోల్పోకుండా, దేవుని సిందులో నిందారహితంగా, నిష్కలంకంగా ఉండాలంటే నీతిని గట్టిగా పట్టుకోవాలని ఆత్మీయ జీవితంలో మరి అబ్రహాం ఏ విధంగా అయితే దేవుని నమ్మి నీతిమంతుడు మన ఆత్మీయ జీవితంలో యోబు కూడా అదే రీతిగా నీతిని కలిగినట ద్వారా రక్షించబడతానికి గ్రహించాడు. శోధనలు జయించడానికి, శోధనలో నిలకడగా ఉంచడానికి, ఆత్మీయ జీవితంలో పడిపోకుండా, మరి ఆత్మీయ జీవితంలో ధైర్యంగాను, విశ్వాసంతోనూ, నమ్మకంగాను ముందుకు సాగిపోవాలంటే దేవుడిచ్చే నీతిని కలిగి ఉండాలి. దేవుడిచ్చే నీతిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకనగా మరి రోమి రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే దేవుడే మనకు నీతి అయి ఉన్నాడు. ఆయన నీతిని మనము గట్టిగా పట్టుకోవాలి. 2 రకాల నీతి ఉంటుంది. మనుషుల నీతి ఉంటుంది. భూసంబంధమైన క్రియల ద్వారా, అనగా మనం చేసే ఉపవాసాలు, ప్రార్థనలు, భక్తి, మన నీతి గొప్పదనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో మన నీతి మురిగుడ లాంటిది. కానీ దేవుని నీతి మాత్రమే మనం రక్షించి కాపాడుతుంది. చదవని అంటున్నాడు పౌలు భక్తుడు, రోమన్ చాప్టర్ 3:22. దేవుని నీతి, దేవుని నీతిని మనం ధరించుకోవాలి వస్త్రముగా. దేవుని నీతిని పట్టుకోవాలి. దేవుని నీతిని ఆశ్రయించాలి. గుర్తుపెట్టుకోండి, మన శ్రమలలో, మన కృంగుదలలో, మన పరిస్థితుల్లో, మన యొక్క ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అపాయాలలో, శోధనలో, కష్టకాలంలో, ప్రతి పరిస్థితుల్లో దేవుడిచ్చే నీతిని ఆధారపడాలి. దేవుడిచ్చిన నీతిని పట్టుకొని మనం నీతిని అయిన యేసు క్రీస్తు వైపు చూస్తూ మనం జాగ్రత్తగా దేవుడిచ్చిన నీతిని కలిగి ఉండాలి. మనకు దేవుని నీతి ఎలా పొందుకుంటాం? మనం దేవుని నీతిని ఎలా సంపాదించుకోగలం? దేవుని నీతిని ఎలాగ మనం ఎరగలుగుతాం? మోషే భక్తుడు ఇశ్రాయేలుకు జ్ఞాపకం చేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం, డ్యూటరానమీ చాప్టర్ 6:25. మన దేవుడని యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని, చూడండి, గమనించండి, సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు, అది దేవుని నీతి ఎలా వస్తుంది అంటే మన క్రియలతోనూ, మన యొక్క మంచితనంతోనూ, మన భక్తితోనూ, మన ఉపాసనతోనూ, మనం చేసే దాన ధర్మాల ద్వారానో, మనం చేసే పుణ్యాల ద్వారానో, మనం చేసే ఇంకా ఇతరమైనటువంటి కార్యకలాపాల ద్వారా నీతి రాదు. దేవుని నీతిని సంపాదించుకోలేమండి. చాలా మంది ఏమనుకుంటారంటే ఇతరులకు సహాయం చేస్తే, మరి పాములో పాలు పోస్తే, చీమలో పంచదార ఇస్తే, లేకపోతే ఇంకా పేదవాళ్ళకు సహాయం చేస్తే మంచిదే, ఇది చేయకూడదంటలేదు.
అవి ఈ లోక సంబంధమైనటువంటి మంచి క్రియలు మాత్రమే అవుతాయి. కానీ దేవుని నీతి అది కాదు. దేవుని నీతి, వి నీడ్ ద గాడ్స్ రైచియస్నెస్. సో ఎందుకనగా గాడ్ ఈస్ రైచియస్నెస్. దేవుడు నీతిమంతుడైనాడు, ఆయనే మన నీతి అయి ఉన్నాడు మన జీవితాల్లో. కనుక ఇటు నీతిని మనం సంపాదించుకోవాలంటే, ఈ నీతిని కలిగి ఉండాలంటే యోబు వలె ఏం చేయాలి మనం చెప్పండి? గట్టిగా నీతిని పట్టుకోవాలి. దేవుడిచ్చిన నీతిని మనం జాగ్రత్తగా మరి కాపాడుకోవాలి. దేవుడిచ్చిన నీతిని మనము బహు జాగ్రత్తగా మరి సంపాదించుకోవాలి ప్రతిదినం. అంటే చూడండి, అక్కడ మరి మోషే భక్తుని జ్ఞాపకం చేసిన మాట ఏమంటున్నాడు అక్కడ? మోషే ఇశ్రాయేలు సమస్తమైనటువంటి ఆజ్ఞలు, అమాట గుర్తుపెట్టుకోండి, కొన్ని కాదు, సమస్తమైన ఆజ్ఞలు ఎక్కడ నెరవేర్చాలి? దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలముగా దేవుడిచ్చిన నీతిని గట్టిగా మనం పట్టుకోవాలి. దేవుడిచ్చిన నీతిని మనం ఎరిగి ఉండాలి. దేవుడు మనకు నీతి అనుగ్రహించేవాడైనాడు. ఎవరైతే నీతిని సంపాదించుకోవాలంటే రెండవదిగా ఆయన ఆజ్ఞలు కట్టళ్ళు గైకుంటూ మనం మన జీవితాల్లో క్రీస్తు రక్తంలో దినదినము కడగబడుతుండాలి. క్రీస్తు రక్తంలో దినదినం మనల్ని ప్రక్షాళన చేసుకుంటుండాలి, నూతన పరచబడుతుండాలి, శుద్ధీకరించబడుతుండాలి. కనుకనే యోబు తన జీవితంలో మాట చేత నేను, క్రియ చేత నేను, ఆలోచనల చేత నేను ఎక్కడ కూడా పడిపోకుండా, ఏ విషయంలో పాపము చేయకుండా, దేవుని విషయంలో తను తాను నీతిమంతుడిగా కనపరుచుకుంటాడు. తను తాను దేవుడిచ్చిన నీతిని కోల్పోకుండా, నీతి అమూల్యమైనది, నీతి పరిశుద్ధమైనది, నీతి న్యాయమైనటువంటి దేవుని దృష్టిలో తాను పడిపోకుండా, కురిగిపోకుండా, అలసిపోకుండా బలవంతుడిగా ఉండాలంటే దేవుడిచ్చిన నీతిని సంపాదించుకుంటకై విసుగక, తొట్టిల్లకుండా, ఎక్కడ కూడా అధైర్యపడకుండా దేవుడిచ్చిన నీతిని ఏం చేశాడట? గట్టిగా పట్టుకోవాలి. ఈ దినాల్లో మనము దేవుడిచ్చిన నీతిని మనం పట్టుకోకపోతే ప్రాముఖ్యంగా గుర్తుంచుకోండి, ఆత్మీయ జీవితంలో వెంటనే సాతానుడు మనల్ని కృంగదీస్తాడు. సో దేవుడిచ్చిన నీతిని గట్టిగా పట్టుకుంటే నీతిని కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడు, దేవుడు నీతిని కలిగిన వారిని దేవుడు ఎలా నడిపిస్తాడు అని మనం చూసినట్టయితే, మరి యోబు భక్తులు మాత్రమే కాదు, అబ్రహాం, దావీదు, దానియేలు దేవుని సన్నిధిలో నీతిని కలిగిన వారుగా, కాపాడుకున్న వారుగా, అయ్యా నీ నీతిని మాకు నేర్పించండి, నీ నీతిని మేము అనుసరించడానికి మా జీవిత కాలం అంతయు నీ నీతిని విడవక, నీ నీతిలో మేము స్థిరపరచబడినట్టుగా నీతిమంతుడైన నిన్ను మేము మర్చిపోకుండా మా జీవితాల్లో ఎల్లప్పుడూ నీవు ఇచ్చిన నీతిని కలిగి ఉండటానికి సహాయం చేయమని కోరుకున్నారు, ప్రార్థించారు. కనుక దేవుడు నీతిమంతుల పక్షంగా, నీతిమంతుల కుటుంబాన్ని, నీతిమంతులను ఎప్పుడు దేవుడు మర్చిపోడు. గుర్తుంచుకోండి. ఎందుకు దావీదు, యోబు, దానియేలు నీతిని కాపాడుకున్నారంటే దేవుడు నీతిమంతులని, నీతిమంతుల కుటుంబాలని దేవుడు ఎన్నడూ కూడా మర్చిపోడు, దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు. కనుకనే యోబు తన జీవితంలో గట్టిగా దేవుడిచ్చిన నీతిని కలిగి ఉన్నాడు. సో మనం కొంచెం లోతుకెళ్ళినట్టయితే దేవుడిచ్చే నీతిని సంపాదించుకున్న నిమిత్తము ఏం చేశాడు అని చూసినట్టయితే 112వ కీర్తన 6వ చరణం, దేవుని దృష్టిలో నీతిమంతులకి అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. దేవుడు మనకు కలిగిన నీతిని, విశ్వాసాన్ని, పరిశుద్ధతను పరీక్షిస్తాడని గుర్తుంచుకోండి. దేవుడి ఇచ్చిన నీతిని మనం కలిగి కాపాడుకోవటానికి అనేకమైన శోధనల చేత, పరీక్షల చేత మరి మనని దేవుడు శోధించి పరీక్షిస్తాడు. అయితే నీతిని కలిగి ఉన్న వారిని దేవుడు విడిచిపెట్టడు, ఎప్పుడు మర్చిపోకండి. అయితే వారు ఏమైంటారు? Psalms 112:6, ఎప్పుడు కదిలించబడరు, నీతిమంతులు నిత్యము దేవుని జ్ఞాపకంలో ఉంటారు. రైతులా ఎన్ని శోధనలు వచ్చినా, ఎంత మంది నిన్ను దూషించి, ఎగతాళి చేసి, ధృవీకరించి నీ మీద పడి, మరి నీ మీద నిందారోపణలు చేసిన, నిన్ను భయపెట్టిన కృంగిపోవు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు నీ పక్షం ఉంటున్నాడు. ఎందుకంటే నీవు ఆయన జ్ఞాపకంలో ఉన్నావు. గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా దేవుడు నిన్ను ఆయన జ్ఞాపకంలో ఉంచుకున్నాడు, మర్చిపోలేదు. మనం ఇంకొక భక్తుని ఈరోజు పరిచయం చేసుకుందాం. ఆయన పేరు నోవహు. నోవహు కూడా
దేవుడిచ్చిన నీతిని న్యాయమును అనుసరించేవాడుగా ఆ తరములోనే, అనగా నోవహు కాలంలో మరి ఇప్పుడున్న దినాలు ఉన్నట్టుగానే ఉన్నాయి. ఆదికాండం 6వ అధ్యాయం మనం చూస్తే బలాత్కారం జరుగుతున్న దినాలు, తలంపుల్లో ఊహల్లో చెడిపోయినటువంటి మనుషులుగా ఉన్నారు. భూమి అంతయు చెడిపోయి దేవుని సన్నిధిని తమ మార్గమును చెరిపేసుకొని ఉన్నారు. అలాంటి స్థితిలో నోవహు కూడా దేవుడిచ్చిన నీతిని కాపాడుకొని, జెనసిస్ చాప్టర్ 7:1, నోవహు నీవు ఒక్కడవి ఈ తరమారులో నా దృష్టికి నీవు నీతిమంతుడుగా నిందారహితుడిగా ఉన్నావు అని చెప్పాడు. కనుక దుష్ట తరములో, దుష్టుల మధ్య, బలత్కారుల మధ్య, చెడ్డవారి మధ్య, భయంకరంగా చెడిపోయినటువంటి లోకంలో నోవహు కూడా దేవుడిచ్చిన నీతిని కాపాడుతున్నాడు. కనుకనే మరి యోబు కూడా అందుకోసానికి నీతిని గట్టిగా పట్టుకున్నాడు. మనం కూడా యోబు జీవితం ద్వారా ఈ దినాలు కూడా అలాగున్నాయి. లూకాసు వార్త 17:25 తర్వాత చదువుకోండి. నోవహు దినములో జరిగినట్టుగానే దేవుని రాకడ దినాలు ఉంటాయి అన్నాడు. కనుక నీ దినాలు అదే రీతిగా ఉన్నాయి. భయంకరమైనటువంటి దినాలు భయంకరంగా ఉన్నాయి, చూస్తున్నాం కదా. దేవుని రాకడ దినాల్లో నోవహు ఏ విధంగా అయితే నీతిని కలిగి తన వద్ద పనిచేస్తున్న ఓడ తయారు చేసి ఎగతాళి చేశారు. పెద్ద వర్షం వస్తుందట, లోకమంతా చనిపోతుందట, మునిగిపోతుందట, వీళ్ళు మాత్రం రక్షించబడతారట, నోవహుకు పిచ్చి పట్టిందని ఎగతాళి చేశారు. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, యోగును కూడా ఎగతాళి చేస్తున్నారు. స్నేహితులు అవమానపరిచారు. ఎంత భయంకరంగా అవమానపడ్డారంటే మరి అందరి దృష్టిలో యోగు కూడా బహు భయంకరమైన శ్రమల గుండా, పరిస్థితుల గుండా వెళ్తున్నాడు. అయినా కూడా యోగు నీతిని గట్టిగా పట్టుకున్నాడు. కారణం ఏంటంటే, మరణమగు వరకు నా నీతిని నేను విడవను. మరణమగు వరకు. చూడండి, యోగు జీవితంలో మనం ఆలోచన చేసినట్టయితే, యోగు భక్తుల జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో మరణమగు వరకు నా నీతిని విడ గట్టిగా పట్టుకుంటానంటే, మరొకసారి యోగు గ్రంథంలో 19వ అధ్యాయం, యోగు ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు నీతిని, న్యాయమును, యథార్థతను గట్టిగా పట్టుకోవాలని నేర్చుకున్నాడు దేవుని సందులు. అంటే తన జీవితంలో వెళ్తున్న ఈ శ్రమలు, పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా ఈరోజు స్పష్టంగా లోతుగా యోగు జీవితాన్ని మనం ధ్యానం చేద్దాం. బాగా గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వినండి, అటు ఇటు తిరగండి. మీరు వంటగదుల్లో వంట చేసుకుంటూ వింటున్నారు కొంతమంది, అట్లా కాదు. జాగ్రత్త దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యం వినండి. ఎందుకంటే ఈ సమయం వంటలు చేసుకునే సమయం, కానీ ప్రభు సన్నిధిలో మనం ప్రతిష్ఠించుకొని దేవునితో గడిపే ఈ సమయం వాక్యాన్ని జాగ్రత్తగా వింటే మనం కూడా యోగు జీవితం ద్వారా చక్కని విషయాలు నేర్చుకొని బలపడి ప్రభు రాకడ కొరకు శోధనలను జయించగలుగుతాం. జోబ్ చాప్టర్ 19:13 to మరి 26 వరకు 27 వరకు చదువుకుని, కానీ కొన్ని విషయాలు మాత్రమే నేను మధ్యలో జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి చూడండి, ఆయన సోదర జనం ఆయనకు దూరం అయిపోయారు. అంటే ఆయనకున్నటువంటి అన్నదమ్ములు, అక్క చెల్లెలు, సొంత వారు యోగుకు వచ్చినటువంటి అరికాలన్నిటి వరకు పుండ్లు, బొబ్బలు అవి ఎంతగానో వాసిపోయి సీమ్ బట్టి పురుగులు పడ్డాయి. చాలా శరీరం అంతా కూడా కులిపోయింది. తరండ అరికాల వరకు ఏ భాగంలో కూడా ఆయనకు ఆరోగ్యం లేదు, నెమ్మది లేదు. ఒక ప్రక్క నొప్పులు, బాధలు, ఆ రక్తము చీము కారుతుంటే, పురుగులు తింటుంటే, ఆ పురుగులు చూసి ఆ గాయాలు వేసుకుంటూ, ఎవరన్నా నా అన్నదమ్ము, నా అక్క చెల్లెళ్ళు వచ్చి నాకేమన్నా పరామర్శ చేస్తారేమో, ఆదరిస్తారేమో వారి తట్టు చూశాడు. కానీ వారు కూడా దూరం అయిపోయారు. నెలవరులు అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, కొంచెం తెలిసిన వాళ్ళు. మనం అనుకుంటాం కదా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంచెం వాళ్ళని వచ్చి, అమ్మా ఎట్లున్నావు, ఏమయ్యా, ఎలా ఉన్నావు, అయ్యో భయంకరంగా అందరూ పోయారే అని చెప్పేసి నన్ను ప్రక్కన వాళ్ళు, ఇరుగు పొరుగు వారు వచ్చారన్నా కొంచెం నన్ను ఆదరించి మాటలతో కానీ, లేకపోతే వారు కొంచెం ఓదారుస్తారేమని వారి తట్టు చూశాడు. కానీ వారు కూడా అన్యులైపోయారట. వర్స్ 14, బంధువులు, రిలేషన్స్ ఉంటారు. అయ్యో యోగు దగ్గరికి పోతే వారికి భయంకరమైన వ్యాధి వచ్చింది, పక్క పోతే ఏ భయంకరమైన ఆ క్రిములు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఏమైనా బాధిస్తాయో, ఆ రోగం మాకేం వస్తుందో, రాక ప్రపంచంలో ఎవరికి రాని రోగం ఈయనకి వచ్చింది, ఓరి బాబు నాయనో అని బంధువులు. యోగు అంటేనే యోగు మాట ఎత్తటానికి, వినటానికి, యోగుని గురించి ఆలోచించడానికి కూడా ఇష్టం లేదు. ఎందుకంటే బంధువులు ఏమైపోయారట, మర్చిపోయారు. యోగుని జనాభా లక్ష్మి కొట్టేసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే ఈ వ్యాధికి బతకడు,
ఎక్కడ చూసినా ఎవరికైనా ఒక చోట గాయం అవుతుంది, ఒక చోట పుండు పుడుతుంది, కానీ ఇది శరీరం అంతా గాయాలే, శరీరం అంతా పుండ్లే, శరీరం అంతా కూడా రక్తసిక్తమై కంపుపడుతుంది, కుళ్ళిపోయింది శరీరం అంతా. ఎక్కడ చూసినా చీము గారిపోతుంది, ఏ భాగం నుంచి చూసినా పురుగులున్నాయి, భయంకరమైన అసహ్యత ఉంది. మనకి ఇది భావం చూడొచ్చు. అంటున్నాడు, నా ఇంట దాస్యములకు వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారు, అన్యులు ఎంచబడ్డారు, వాడి దృష్టికి పరదేశిగా ఉన్నాను. వర్స్ 16, నేను పనివాని పిలువగా వాడేం పలకకుండా ఏమైపోయాడు, అయ్యా నీ దగ్గర రావాలంటే నీ దండా పెడతా సార్, నేను మాత్రం ముట్టుకోలేని దగ్గరికి వచ్చి నీకు ఏం సాయం చేయలేను. అయ్యా నీకు నువ్వు నాకు గారు బాబు, నీకు నీ దండా పెడితే దయచేసి నాకు వచ్చావు, ఓ బుక్క నీళ్ళన్న ఇరా నాయన, నీళ్ళు దాగైనా బ్రతుకుతాను అన్నట్టుగా బ్రతిలాడుకుంటున్నాడు పనివన్ని. ఇక భార్య సంగతి అసలే మన మొదటి చూసా, ముందే దూషించి మరణంగా అని చెప్పేసేసి ముందే ఆయన గద్దించింది. ఎందుకు ఈ బతుకు, ఏదో బతుకు, నువ్వు రాజుగా ఉన్నావని నేను వివాహం చేసుకుంటే నేను చూడలేకపోతున్నా, నీ బాధ నేను కాబట్టి దూషించి మరణంగా అని చెప్పినటువంటి భార్య అసహించుకుంటుంది. అంటే కొంతమేర వరకన్నా శరీరంలో కొంత భాగం బాగుంటే ఎవరన్నా ప్రేమిస్తారు, ఆదరిస్తారు, దగ్గరికి వస్తారు, ఏదైనా పరిచయం చేయని ఆశపడతారు, సహాయం చేయాలనుకుంటారు. కానీ భార్య ఆ వాసనకి బోడగుండు చేయించుకున్నాడు. తన రికాలు వరకు వికారంగా, ఒక పిచ్చివాడిలాగా, ఒక రోగిష్టిగా, బహు భయంకరమైనటువంటి మొదట తను చూసినటువంటి భర్తని తర్వాత చూసే భర్తగా ఆమె తనను భర్తకు అంగీకరించలేక బహు భయంకరంగా, చచ్చిపోతే బాగుండను, ఎందుకు నా ముందున్నట్టు ఉన్న నీ రోగం, నీ జీవితం, నీకున్నటువంటి పరిస్థితి చూస్తే అందరు ఏమనుకుంటున్నారో నేను తట్టుకోలేక అని చెప్పేసేస్తే ఆమె దరిదాపులు రాకుండా, ఆ వాసన చూడలేక, ఆ పరిస్థితిని అర్థం చేసుకోలేక అసహించుకుంటుంది. అందుకంటున్నాడు యోబు, నా ఊపిరే నా భార్యకి అసహ్యమైపోయింది. చూడండి, నేను కైన కుమారులు అంటే సొంత కుమారులు ముందే చనిపోయారు. ఇక్కడ రిలేషన్, అన్నదమ్ముల పిల్లలు ఉంటారు కదా, తోడబుట్టిన వాళ్ళు, అర్థమవుతా, వాళ్ళ వాళ్ళన్నా బాబాయ్ అనో లేకపోతే పెదనాన్ననో, ఈ పిల్లలన్నా వచ్చి కొంచెం నాకు ఏమాత్రమన్నా హెల్ప్ చేస్తారేమో, ఇంతమంది ద్వారా ఆయన ఆశపడుతున్నాడండి. ఆయన ఒంటరి వాడైపోయాడు. గోతి తీసుకొని బూడిద పోసుకొని తల నుండి అరికాల వరకు బూడిదలో పోసుకొని కూర్చొని ఉన్నాడు. ఎందుకంటే ఆ మంట, ఆ బాధ, ఆ వేదన, ఆ పురుగులు, ఆ అసహ్యత, వాసన రాకున్నట్టుగా బూడిద చల్లుకొని ఆ మంట తట్టుకోలేక, ఆ బాధ తట్టుకోలేక, ఒక పిచ్చివాడిలాగా, ఒక ఎర్రివాడిలాగా, ఒక అసహ్యమైనటువంటి జీవితంలో యోబు తన్ను తాను ఎంచబడిన వాడిగా ఉన్నాడు. కనుకనే తోడబుట్టోళ్ళన్నా వస్తారేమో, కజిన్స్ అని అనుకున్నాడు. కానీ వాళ్ళు కూడా ఏం చేశారట, వాళ్ళకు కూడా నా వాసన అసహ్యమైంది. ఈ పరిస్థితులలో యోబు ఏమంటున్నాడు, మర్చిపోకుండా మాట, నా నీతిని గట్టిగా పట్టుకుని తెలుసుకొని చదువు ఒకసారి. హల్లెలూయా. యోబుకు వచ్చినట్టు శ్రమలు, బాధలు ఒక్కటొక్కటిగా మనం చదువుతుంటేనే దుఃఖం వస్తుంది, చెప్తుంటే నాకెంతో వేదన అనిపిస్తా, మాటలు శబ్దం చెవుల్లో కూడా నాకు ధ్వనిస్తుంటే ఏ వ్యక్తి కూడా ఇలాంటి భయంకర స్థితి రాబోతుంది. కానీ యోబు ఎంతగా శోధించబడుతున్నాడో కొంచెం మీరు ఆలోచిస్తే, యోబు ఎంత భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నాడు. దేవుడు యోబు విషయంలో చెప్పాడు, నా సేవకుడు యోబు, నా భక్తుడైనటువంటి యోబు నా దృష్టిలో ఎన్నడూ కూడా నన్ను దూషించాడు. 2వ అధ్యాయం 4-5 వచనంలో మళ్ళీ రెండోసారి యోబు విషయంలో సాతానుడు దేవుని దగ్గర సవాల్ చేస్తున్నాడు. రెండవసారి మళ్ళా ఏమంటుండో తెలుసు, ఒకసారి చూద్దాం. ఏమంటున్నాడంటే, నీ ఎదుట నీ సేవకుని యోబుని దూషింపజేసి నిన్ను అవమానపరచకపోతే చూడు అన్నట్టుగా, దేవుడేమో నువ్వు నిష్కారణముగా నన్ను ప్రేరేపింపజేసి ఆయన యథార్థత వదలకుండా నిలకడగా ఉన్న వర్స్ 4 and 5, అపవాది చర్మము కాపాడుకుంటూ చర్మమును, తన ప్రాణమును కాపాడుకుంటే తన కన్నా యావత్తును అడుగుతుంది కదా. వర్స్ 5 ఇంపార్టెంట్. ఇంకొకసారి చదవండి.
నీ చేయి చాపి అతని ఎముకను అతని దేవును మొత్తినేడలా నీకు మాట నీ ముఖము ఎదుటనే నిన్ను దూషించి విడిచిపోయేటట్టుగా చేయకపోతే నేను అపవాదినే కాదు చూసుకో అన్నట్టుగా సవాల్ చేశాడు. రెండోసారి ఇప్పుడు ఆ పరిస్థితిని బట్టి ఏమైపోయాడట యోబు వర్స్ 12 and 13. ఇప్పుడు స్నేహితులు వచ్చారు, వారు వచ్చి దూరంగా నిలబడి కళ్ళెత్తించు అతను పోల్చుకోలేక. చూసారా, మొదట చూసిన యోబు ఇప్పుడు మొత్తబడిన యోబుని మీరు చూడండి. శ్రమల గుండా వెళ్తున్న యోబు అని పెట్టుకుని పేరు, పరీక్షించబడుతున్న యోబు. ఎవరు ఆయన చూసి పోల్చుకోలేకపోయారే ఇతను యోబేనా అన్నట్టుగా తన సొంత స్నేహితులే ఆయన గుర్తుపట్టలేనంత స్థితిలో ఉన్నాడంటే చూడండి. అంటే మన భాష చెప్పండి, షేప్ అవుట్ అయిపోయింది. ముఖంగా లేదు, కాలులా లేవు, కాలు వాసిపోయి ఉబ్బిపోయి పురుగులు పడి తింటుంటే భయంకరంగా చర్మం అంతా కులిపోయి చీకిపోయి చర్మం అంతా ఊడిపోయి మీకు సోరెసిస్ వచ్చిన చూసినట్టయితే ఒక పాము కుసమిడిస్తే ఎలాగ పుట్టుపోద్దు అలాగైనా చర్మమంతా పోయిందనమాట. బహు భయంకరంగా. కనుకనే వారు గుర్తుపట్టలేకుండాటప్పుడు ఏమంటున్నారు చూడండి, వర్స్ 13. అతని బాధ అత్యధికముగా ఎవడు భరించలేంత, ఇంకా మరెక్కువ పర్మిషన్ తీసుకుంది కదా దేవుడు అనుమతించాడు. ఒక్క విషయం చెప్పాడు, అన్ని విషయాలు పర్మిషన్ ఇస్తున్నాడు. ప్రాణం తప్ప ఓకే, అదే నాకు కావాల్సింది. అన్నిటిలో ఈ ప్రాణం ఏంది, ఎంతసేపు ప్రాణం పోగొట్టుకోవడం నేను ప్రేరేపించాలని అన్నట్టుగా యోగుని ఎన్ని రకాలుగా బాధించాలో, శోధించాలో, క్షీణింపజేయాలో, నష్టపరచాలో, కృంగజేయాలో, శ్రమ పెట్టాలో ఫుల్ ఆడుకుంటున్నాడు అపవాది. ఎందుకంటే దేవుడే, గుర్తుపెట్టుకోండి, దేవుడు అందరిని ఇలాగా పరీక్షిస్తాడు, శ్రమలో పోలుస్తాడు అనుకోకండి. దేవుని బిడ్డలను ఎప్పుడు అపవాది రానిక కాపాడుతాడు. ఎప్పుడు అపవాదికి మన మీద అధికారం వస్తుందంటే చాలా మంది భయపడతారు. ఎందుకంటే యోగ గ్రంథంలో సత్యం గ్రహించలేదు. అంటిల్ అన్లెస్ గాడ్ విల్ నాట్ గివ్ ద పర్మిషన్. దేవుడు సెలవిస్తేనే దేవుని భక్తులని, దేవుని పిల్లలని సాతాను ఉండటానికి అనుమతిస్తే తప్ప అపవాదికి మన మీద అధికారం లేదు. తెలుసుకొని చెప్పండి హల్లెలూయా. దేవుడు పర్మిషన్ ఇవ్వాలి, దేవుడు అనుమతిస్తేనే నువ్వు నీతి కలిగి, యథార్థత కలిగి, పరిశుద్ధత కలిగి, ప్రార్థనా జీవితం కలిగి, దేవుడి దృష్టికి మరి యోగ్యుడిగా, నమ్మదైన వాడిగా, దేవుడు కోరుకునే విధంగా దేవుని చిత్తం నెరవేర్చేవాడు ఉన్నంత కాలం ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి కానీ, శక్తి కానీ, ఏ బలవంతుడు కానీ, మరి అపవాది సమూహమే కానీ, ఆకాశం దురాత్మ సమూహాలే కానీ నీ ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా నీ దరిదాపు కూడా నీ ఛాయలో కూడా రాలేదు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఎందుకంటే మనం దేవుని చేతులు చెక్కబడినాం, దేవుని రెక్కల కింద ఉన్నాం. మనము, మన కుటుంబం, మన పిల్లలు. ఇక్కడ యోబుని దేవుడే పరీక్షించదలిసి, దేవుడు యోబుని రెండంతలుగా హెచ్చించదలిసి, యోబు జీవితంలో యోబు యొక్క విశ్వాసం, ఆయన భక్తి, ఆయన ఆత్మీయత ఇంకా అధికం చేయటానికి యోబు విషయంలో దేవుడే అపవాది మరి వచ్చినప్పుడు యోబుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. నా సేవకుడు యోబును గురించి విన్నావా? ఎంత భక్తిపరుడో, ఎంత నమ్మకమైన వాడో, ఎంత యథార్థవంతుడో, ఎంత నీతిమంతుడు అంటే అలా జరిగినటువంటి సంభాషణలో అపవాదికి దేవుడు అనుమతిస్తే శోధించబడుతున్నాడు. మీరు భయపడద్దు, అందరికి ఇలాగనే వస్తుందని. దేవుడు మనం ఇంతగా శోధించి పరీక్షించేవాడు కాదు. శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కానీ యోబుకు వచ్చినంతగా దేవుడు ఎవరిని మనం చదివినటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఇంతగా బాధించలేదు. ఇది కేవలం మరి ఆ దినాల్లో యోబుకి విషయంలో దేవుడు పెట్టిన పరీక్షలో అపవాది శోధిస్తున్నప్పుడు జరిగినటువంటి గ్రంథం ఇది. కనుక మనం అంతగా భయపడక్కర్లేదు. అయితే ఆత్మీయ జీవితంలో శ్రమలు, శోధనలు ఉంటాయి. కనుక మనము ఇంతగా ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని అపవాది భయపెట్టి బాధించి నష్టపరిచే దేవుని నమ్ముకోవటం ఎందుకని కూడా నెగిటివ్ థింక్ అందరిలో వస్తుంటుంది. దయచేసి అర్థం చేసుకోండి, యోబు జీవితంలో దేవుడే కావాలని, ఆయనకి ఇష్టమైన వారిని ఆయన సందులో రెట్టింపు ఘనతకి, ఖ్యాతికి, కీర్తికి తీసుకురావాలని దేవుడే కొంతమందిని మాత్రం పరీక్షిస్తాడు. కనుక దయచేసి నేను ఈ వాక్యాన్ని అర్థం చేసుకోండి. కనుక అత్యధికంగా ఆయన బాధ అధికమవుతున్నప్పుడు తన జీవితంలో ఏమి కలిగి ఉంటే, ఎలా ఉంటే, ఏ విశ్వాస పరీక్షలో ప్రభు కోసం
నిలబడగలను, ప్రభు నామాన్ని మహింపరచగలను. నా జీవితం ద్వారా, నా సాక్ష్యం ద్వారా, నా ప్రార్థన ద్వారా, నా కుటుంబం ద్వారా, నా యొక్క బ్రతుకులో నేను దేవునికి నమ్మకంగా ఉండి నా తుది శ్వాస వరకు యథార్థతను విడవక, నీతిని విడవక, మరణమగునంత వరకు. మనం మరొక మాట చదవచ్చు, యోబు గ్రంథం 13వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఇక అంటున్నాడు, జోబ్ చాప్టర్ 13 verse 15, ఇదిగో ఆయనను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన చూడండి, నీతి న్యాయములైన ప్రవర్తన రుజువు పరుచుకుంటాను. మీరు ఏమైనా మాట్లాడండి, నేను ఆయనను చంపినను. చూసారా, ఒకవేళ దేవుడు ఈ భయంకర శిక్ష కావాలని అనుమతించిన, ఒకవేళ ఈ విధంగా నేను చదివే మనం నా ఎముకలతో నా చర్మం కులిపై కుషించి నశించి ఎముకల గూడుతో ఉండి ఇటనే గుట్టుకుమన్నా అనగా నేను మరణించినా బట్ నా దేవుని సన్నిధికి వెళ్తాను, ఆయనతో నా ప్రవర్తన రుజువు చేసుకోగలను. ఎందుకంటే దేవుడు నమ్మదైన వాడు. దేవుడు ఎప్పుడు నాకు అన్యాయం చేయలేదు, దేవుడు ఎప్పుడు నన్ను అవమాన పాలు చేయలేదు. నేను నమ్మిన దేవుడు, నన్ను రక్షించిన దేవుడు, నాకు సర్వము సమస్తం ఇచ్చి ఆశ్రయించిన దేవుడు. ఎందుకంటే తన జీవితంలో మనకు ఎలా తెలుసాయి అంటే దేవుని వల్ల మేలు అనుభవించాం. యోబు గ్రంథం 2:10 కీడును కూడా అనుభవించాలి, ఇది మనకు అవసరం అన్నట్టుగా ఎరిగిన వాడై నోటి మాటలు కూడా తగ్గిపోకుండా ఏం కాపాడుకున్నాడు, తన న్యాయ ప్రవర్తన, తన నీతిని కాపాడుకునే వారి. కీర్తన 106:3 అంటుంది, నీతి న్యాయములను అనుసరించడం ద్వారా ఎప్పుడట ఎల్లవేళలా నీతి న్యాయములను కాపాడుకునేవాడే. యోబు జీవితంలో ఇంత గట్టిగా పట్టుకోవడానికి కారణం అంటే మరొంచెం లోతుకి వెళ్దాం. కీర్తన 37:17 అంటున్నాడు, నీతిమంతుని పక్షంగా దేవుడు ఏ కార్యాలు చేస్తాడు. Psalm 37:17 త్వరగా చదవండి, verse 25. నీతిని కాపాడుకొని నీతిని గట్టిగా పట్టుకుని కారణం అంటే నీతిమంతుల పక్షంగా నీతిమంతులకు దేవుడు సంరక్షణ చేస్తాడు. వారికి పక్షంగా దేవుడు ఎప్పుడు ఉంటాడు, ఆయన సంరక్షణ ఉంటాడు. చదువు మరలా verse 25. అయినను చూడ నీతిమంతులు విడవబట్ట గాని వారి సంతానం భిక్షమిత్తుట గాని నేను దావీదు అనుభవండి. నీతిమంతుల దేవుడు విడవడు. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతుల దేవుడు మరవడు. నీతిమంతులకు ఎన్ని పరీక్షలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా మనం అదే అధ్యాయంలో చూడొచ్చు. verse 19 నీతిమంతులకు అనేకమైన ఆపదలు రావచ్చు. verse 19 చదవడం సరకడే. అది కనుక నీతిమంతుని దేవుడు తృప్తిపరిచే దేవుడు. మరొక అక్కడే కీర్తన భాగం వచ్చినట్టయితే 34:17 Psalms 34:17 అంటున్నాడు, నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించు. చూడండి, వారి శ్రమలన్నిటిలో నుండి నిన్ను ఆయన విడిపించేవాడు ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే Psalm 34:19 కీర్తన 34:19 అంటాడు, నీతిమంతులు కలుగు ఆపదలు అనేకం లెక్కలేనవి. చూడు, అన్నిటిలో గుర్తుపెట్టుకుని ఇందాక శ్రమలన్నింటిలో, ఆపదలన్నింటిలో, ఇరుకులన్నింటిలో, ఇబ్బందులు అన్నింటిలో నిన్ను విడవడు ఆయన, నిన్ను మరవడు ఆయన. గుర్తుంచుకో, నీతిమంతులకు ఎన్ని శ్రమలు వస్తాయి, రావాలి. నువ్వు నీతిమంతులు అని ప్రూవ్ చేయాలంటే, నువ్వు నీతిమంతులు, నీ కుటుంబం, నీ పిల్లలు నీతిమంతులు ఉన్నారంటే గాడ్ విల్ అలౌ సచ్ కైండ్ ఆఫ్ పర్సిక్యూషన్స్, ట్రిబులేషన్స్ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయండి. నువ్వు నీతిమంతులు ఉంటున్నావని నిర్ణయించుకున్నప్పుడే, క్రీస్తు యేసుని కలిగి ఉండాలని తీర్మానించుకున్నప్పుడే శ్రమలు ఉన్నాయి. చాలా మంది అనుకుంటారు నీకు శ్రమలు రావట్లేదు, కష్టాలు రావట్లేదు, అవమానాలు రావట్లేదు అంటే నీ ఫెయిత్ ఈజ్ నాట్ కరెక్ట్. నువ్వు నీతిమంతులుగా మార్చబడలేదు ఇంకా. కనుక ప్రతిరోజు ఏదో ఒక విధముగా మన జీవితాల్లో కొంతకాలం ఉంటాయి, మర్చిపోకండి. ఇవి కూడా శ్రమలనేవి, ఇరుకులనేవి, ఇబ్బందులనేవి సర్టన్ టైం. పేతురు తన అనుభవం చెప్పాడు. 1 Peter chapter 1:6 కొంచెము కాలని నీకు శ్రమలు శోధన అన్నాడు. ఇట్స్ ఎ లిటిల్ టైం. ఇంగ్లీష్లో బాగుంది, ఈ లిటిల్ టైం, కొంచెం కాలమే. ఈ కొంచెము కాలములో ప్రభు కోసం నువ్వు నిలబడ్డావా, నీతిని గట్టిగా పట్టుకున్నావా, నీతిని విడవకుండా
నీ నీతిని కాపాడుకుంటున్నావా? అయితే దేవుడు నీతిమంతులకి ఎప్పుడు కూడా సమీపంగానే ఉంటాడు, మర్చిపోకండి. నీ శ్రమలలో దేవుడు ఉన్నాడు. నీతిమంతులు శ్రమల్లో ఏమడగాలంటే, శ్రమను తీసే ప్రభు అని అడగకూడదు. ఏమని ప్రార్థించాలి మరి? సామ్స్ 91:15. మరి మోషే ఇక్కడ ప్రార్థిస్తున్నాడు ఏంటంటే, శ్రమలలో నీవు నాకు తోడైండు. ప్రైజ్ గాడ్. ఏమన్నట? అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఏం చేస్తాను? శ్రమలోని అతనికి అది అడగాలండి. యోగు ఎందుకు శ్రమలలో నీతిని గట్టిగా పట్టుకున్నంటే, నువ్వు నీతిని గట్టిగా పట్టుకుంటే శ్రమలలో నీ దేవుడు నీకు తోడైంటాడు. కనుక చాలా మంది ఏం చెప్తున్నారంటే, తెలియక ప్రార్థన, శ్రమలు తీసేయ్యా, శ్రమలు రాకొద్దయ్యా, ప్రభు నాకు శ్రమలు వస్తే వద్దు ప్రభు, ప్లీజ్ నాయనా శ్రమలు వద్దు నాకు, అమ్మో పర్లోకం మాత్రం కావాలి. దేవుడు నవ్వుతాడు. తెలియదు వీళ్ళకి, అమాయకుడు. నీకు శ్రమ రాకపోతే చూడండి, ఒక చిన్న ఉదాహరణ చెప్పాడు. పేతురు చెప్పింది నేను చెప్తున్నాను. అదే మొదటి పేతురు 1:7-8 వచ్చిన తర్వాత నేను చెప్తున్నాను. మీ అమూల్యమైన విశ్వాసము శోధనల గుండా, పరీక్ష గుండా వెళ్ళకపోతే సువర్ణం అని చెప్పాడు. సువర్ణం అనగా బంగారం. ఇప్పుడు భూమిలోని తీసిబడినటువంటి బంగారం మేలిమి బంగారముగా మార్చబడాలి అంటే అదేం చేయబడాలి? చదవని ఏమన్నాడు? నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన. చూసారా? నశించిపోయి అంటే పాతగిలే బంగారం తన యొక్క బంగారం యొక్క ఖ్యాతిని, బంగారం యొక్క ఆ మెరుపు, ఆ ప్రకాశత డే బై డే తీసిన తర్వాత కూడా తరిగిపోద్ది, తగ్గిపోద్ది. నశించిపోయే సువర్ణమే అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నప్పుడు దానికంటే చూడండి అమూల్యమైన విశ్వాసము ఈ శోధన చేత. ఏ శోధన చేత? ఇప్పుడు నువ్వు వెళ్తున్న శోధన చేత, ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న ఈ శ్రమలు, శోధనల చేత ఏం కావాలి? పరీక్షకు నిలిచినప్పుడే. గుర్తుంచుకోండి, శ్రమలలో, శోధనలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, నిందలలో, అవమానాల్లో, ఆర్థిక సమస్యల్లో అనేక విధాలైనటువంటి, అనేక రకాలైనటువంటి ఉన్నాయి ఈ శ్రమలు. దీని మీద నేను ఒక సూచన చెప్తాను. శ్రమలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఏ శ్రమలు ఎలా ఉంటాయి, ఎలా ఎదుర్కోవాలి. కాబట్టి జ్ఞాపకం చేసుకుని అనేక విధాలైన శ్రమలు ఉన్నాయి. ఎందుకని బైబిల్ నానా విధములైన శ్రమలు అన్నాడు పేతురు భక్తుడు. అనేక శ్రమలు అన్నాడు పౌలు భక్తుడు. అపొస్తలుల కార్యం 14 అనేక విధమైన శ్రమల చేతనే మీరు విశ్వాసం నిలకడగా ఉంటే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారన్నాడు. కనుక అనేక విధమైన శ్రమలు ఉన్నాయి. ఇశ్రాయేలు కానీ, అబ్రహాం కానీ, దానియేలు కానీ, దేవుని భక్తులందరూ అనేక విధాల శ్రమలు వెళ్ళారు. ఒక్కొక్కరి ఒక విధమైన శ్రమలను తీసుకెళ్ళాడు. అయితే ఎన్నిటి శ్రమల్లో ఏమి మెరుగు పెట్టబడుతున్నట? గుర్తుపెట్టుకోండి, అమూల్యమైన దేవుడు మీలో ఉన్న అమూల్యమైన విశ్వాసాన్ని పరీక్షకు నిలిచేదిగా ఉండాలని కోరుకుంటున్నాడు. నువ్వు పరీక్షల్లో పడిపోయేవాడిగా, కృంగిపోయేవాడిగా, శోధనలో భయపడేవాడు ఉండడానికి నీకు అనుమతించడం లేదు. ఇంకో కూడా గుర్తుపెట్టుకోండి, మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 11, 12, 13 చదవండి. కానీ ఇప్పుడు మాత్రం 13 మాత్రం చదువుకుందాం. ఎందుకంటే అక్కడ రాయబడింది ఏంటంటే, 1 Corinthians chapter 10:13, మన దేవుడు సహించగల దానికంటే ఎక్కువ మనం శోధించడు. చూడండి, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప యోగు అంత కెపాసిటీ లెవెల్ కలిగినాడు కనుక ఆయన స్థాయిని బట్టి, ఆయన విశ్వాసాన్ని బట్టి, దేవుని పట్ల యోగుకు కలిగిన భయభక్తులను బట్టి, యోగు ఎంత పరిశుద్ధత కలిగి ఉన్నాడో, ఎంత అంటే నువ్వు ఎంత సహించగలవు, ఎంత భరించగలవో చూడండి. ఒక పిల్లవానికి అంటే ఒక 10-15 సంవత్సరాల లోపున్న పిల్లవానికి ఒక 20 కేజీలు ఇస్తే బరువు మోయగలుగుతాడు. అదే 25-30 సంవత్సరాల వానికి ఒక 50 కేజీలు బరువు ఇస్తే మోయగలుగుతాడు. అదే 60-70 సంవత్సరాల వయసు వాళ్ళకి ఒక 20 కేజీల మీద పెడితే ఇంకో అతను పడిపోతాడు. ఎందుకంటే ఎవరి లెవెల్ వరకు వాళ్ళు బలాన్ని బట్టి ఆ వెయిట్ మోయగలుగుతారు. దేవుడు అలాగేనండి. మీ విశ్వాసం ఎంతో, మీ పరిశుద్ధత ఎంతో, మీ నమ్మకత్వం ఎంతో, నువ్వు దేవుని ఎంత ప్రేమిస్తున్నావో, నువ్వు దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉన్నావో, ఎంత దేవుని నీతిని కలిగి ఉన్నావో, వీటిని బట్టే దేవుడు మనం పరీక్షిస్తున్నాడు. గుర్తుంచుకోండి,
పెద్దలు ఒక మాట అంటారు కదా, ఎంత చెట్టుకి అంతగా, ఎంత పండితే అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి. అట్లాగనే మన ఆత్మీయ జీవితంలో అలాగేనండి. కనుక మనం గుర్తుంచుకోవాలి, దేవుడు నాకు ఎందుకు ఇన్ని శ్రమ పెట్టంటే ఆయన్ని ప్రేమించేవారు. నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు దేవుని తెలుసుకోవాలంటే దేవుడు పరీక్షల ద్వారానే నీ భక్తి, నీ విశ్వాసము, నీ యొక్క దేవుని పట్ల నిజాయితీ, న్యాయము, నీతి, యథార్థతని దేవుడు హృదయములో ఉన్న వాటిని పరీక్షించే దేవుడు. అందుకే నేను Proverbs chapter 17 verse 3 చదువుతులేండి. వెండికి మోసదైనది, బంగారం కొలిమిదైనది హృదయ పరిశోధకుడు. ఏది ప్రపంచంలో ఒక మందు కనిపెట్టినా, ఏ వస్తువు కనిపెట్టినా ప్రతిదీ రావాలి అంటే ప్రజల మధ్యకి రావాలి, అది వాడబడాలి, దాన్ని తెలుసుకోవాలంటే టెస్టింగ్ ఉండే వెళ్ళాలి. మనం చూస్తున్నాం, కరోనాను ఎప్పుడో మందు కనిపెట్టారు, కానీ అది టెస్ట్లో కూడా వెళ్ళకపోతే ప్రజలకు ఉపయోగమా లేకపోతే అది నిరుపయోగమా లేకపోతే డేంజరా అని తెలియకపోతే, టెస్టింగ్లు చేయకపోతే దాని వాల్యూ అర్థం కాదు. అలాగనే నీ విశ్వాసము, నా విశ్వాసం, నా భక్తి, నీ భక్తి, దేవుని నమ్ముకున్నాను ఉట్టి నోటి మాటతో చెప్పి దేవుని కానుకలు ఇస్తే, గుడికి వస్తే, ఏదో బైబిల్ చదివితే అయిపోయింది నా భక్తి అనుకోకండి. డే బై డే ప్రభులోను ఎదుగుతున్నావు. ప్రభులోని దేవునికి ఒక ప్యూర్ గోల్డ్గా, ఒక బంగారం భూమి నుంచి వచ్చిన తర్వాత అగ్నిలో అనేక రకాలైనటువంటి ప్రక్రియలు అది కాల్చబడుతూ రావాలి. అప్పుడే అది మేలిమి బంగారముగా, శుద్ధమైన బంగారముగా, 24 క్యారెక్టర్ బంగారంగా సిద్ధపరచబడాలి. అలాగనే అమూల్యమైన విశ్వాసం కూడా పరీక్షలు గుండా వెళ్ళటానికి దేవుడు అనుమతిస్తున్నాడు. యోగ జీవితంలో కూడా ఇంతమంది ఈ విధంగా ఆయనని పరీక్షించుతున్న సమయంలో నిందించారు, అవమానపరిచారు, అసహించుకున్నారు. ఇంకొంచెం చదువుతాం మళ్ళా మనం యోగ గ్రంథంలో రండి. ఆ అధ్యాయం అంతా 19వ అధ్యాయం. తన ప్రాణ స్నేహితులకు కూడా అసహ్యుడైపోయాడు. నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి దూషిస్తున్నారు, బాధిస్తున్నారు. అయితే పోనీ చిన్నపిల్లలన్నా వచ్చి కొంచెం చిన్నగా అలా మాటలతో నన్ను ఆదరించి ఏదన్నా సహాయం చేస్తారేమో, వాళ్ళని చూసినా నేను కొంచెం ఓదార్పు పొందుతానేమో, ధైర్యపరచబడతానేమో, ఈ బాధ మర్చిపోతానేమో. చిన్నపిల్లలు కూడా చూస్తే పిలిస్తే చిచ్చి ముసలోడకు ఈ భయంకరమైన పిచ్చోళ్ళగా ఉన్నామని రాళ్ళతో కొడుతూ, అసహించుకుంటూ, తృణీకరిస్తూ, వాళ్ళు కూడా అయ్యా పిచ్చోడ్రు అని చెప్పేసి 4 పిల్లలు గుంపేసుకొని అందరూ కూడా ఆయనని ఎక్కడి నుంచి వచ్చిండు గుర్తుపడతలేదు. ఆయన్ని మన ఊరోడే, మన రాజ్యంలోడే, మన ప్రాంతం వాడే, మన పక్కన అక్కులే తాతను అని అనుకోవట్లేదు. వాళ్ళు ఎవరో అడుక్కునే పిచ్చోడు, ఇలాగా ఏ దేశం నుంచి వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ భయంకర రోగంతో తిరుగుచ్చిన పిచ్చోడు అనుకొని వాళ్ళు ఎగతాళి చేస్తూ, రాళ్లతో కొడుతూ, అసహించుకుంటూ, తృణీకరిస్తున్నారంటే దాని అర్థం అది. మాటలు చెడ్డ మాట్లాడుతూ, చిన్నపిల్లలు వాళ్ళకి ఏది ఇస్తే ఆ విధంగా చేస్తూ, కాగితాలు ఇసిరేస్తున్నారు, రాళ్ళు ఇసిరేస్తున్నారు, అనేక రకాలుగా ఆయనతో ఆడుకుంటున్నారు. దేర్ ఎంజాయింగ్. బట్ నేను లేచుట చూసినప్పుడు ఆ జీవ రక్తం కారుతుంటే అబ్బే అని చెప్పేసి అసహించుకొని ఆ పిల్లలు ఎంజాయ్ చేస్తారు. చిన్నపిల్లలు చిలిపి చేష్టలు చేస్తారు. కాబట్టే వాళ్ళు నా మీద దూషణ కలుగుతున్నారు. వినకూడని, అనకూడని అంటూ వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ ఆ దూషణ మాటలతో పోతున్నారు. 19వ వచనం. నా ప్రాణ స్నేహితులందరికీ కూడా నేను అసహ్యుడైపోయాను. నేను ప్రేమించిన వారు నా మీద. చూశాను ఎన్ని పరిస్థితులు కూడా గుర్తుంచుకోండి, ఎన్ని శ్రమలలో, ఎన్ని అవమానాల్లో, ఇంత దుర్గంధంలో, ఇంత అసహ్యమైనటువంటి రోతతో నింపబడినటువంటి ఒక పెంట కుప్ప మీద ఉన్నటువంటి వ్యక్తిలాగా, విడవబడినవాడిగా, మరవబడినవాడిగా, పట్టలేని వాడిగా, ఎంత భయంకరంగా విసర్జించబడిన వాడిగా, మనుషులందరి చేత విసర్జించబడాడు. మన పైన చదువుకుంటే సోదర జనంతోనేమి, తోబుట్టులతో కథించుతోనేమి, బంధుమిత్రులతోనేమి, పని వాళ్ళతోనేమి, చిన్నపిల్లలతోనేమి, పెద్దవాళ్ళతోనేమి, ప్రతి ఒక్కరితోనే, దాసులతోనేమి, కుమారులతోని, నెలవర్లతోనూ. సరే ఇంతమంది మన ఒక్కరిద్దరు అంటేనే ఎందుకు బతకాలి, నా జీవితం ఎందుకు, ప్రభావాలను చంపాయా అని అన్నాడు. కానీ యోబు ఏం చేస్తున్నాడండి? 40 అంశం కదా, నీతిని విడవక గట్టిగా పట్టుకున్నాడు. ఎందుకు దేవుడి సందులో నీతిని ఇంత గట్టిగా పట్టుకున్నాడంటే మరొక సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను.
నువ్వు ఇలాగ నీతిని గట్టిగా పట్టుకుంటే నీ జీవితంలో దేవుడు ఏం చేస్తాడు? నీతిమంతులకు దేవుడు ఎన్నడూ విడవని, ఎడబాయని, మరవని దేవుడు ఏం చేస్తాడు? Proverbs chapter 40:32, సామెతలు 14:32. నేను చెప్తున్నాను చూడండి. అపాయము రాక భక్తిను నశించుగా. చూడండి, మరణకాలమందు నీతిమంతునికి, చూసారా, మరణకాలములో, మరణ పంచులో చివరి దశకెళ్ళినా ఎక్కడున్నాను, ఇక బ్రతకడానికి తీసుకెళ్ళండి, అయిపోయింది అనే పరిస్థితుల్లో ఉన్న, అది కరోనా కావచ్చు, హార్ట్ అటాక్ కావచ్చు, ఎయిడ్స్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, టీబీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి సిక్నెస్, అది ఎంత భయంకరమైన మరణకరమైన పరిస్థితి అయినా, రిపోర్టులు ఏం చూపెడుతున్నా భయపడకు, అధైర్యపడకు, కృంగిపోకు. నేను ప్రకటిస్తున్నా, యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. నిన్ను మరవడు, విడువడు. ఎందుకంటే మరణ కాలములో నీతిమంతుల పక్షంగా, నీతిమంతుల కొరకు దేవుడు సిద్ధపరిచినవి ఆశ్రయించినప్పుడు దేవుని నామమును బట్టి నీకు ఆశ్రయం దొరుకుతుంది. ప్రజలా చెప్పబడితే భయపడదా? హల్లెలూయా. అందరికీ చెప్పండి హల్లెలూయా. మరణ పంచులో ఉన్న ఆజ్ఞాపించగలడు. చనిపోయిన లాజరును లేపిన దేవుడు ఇప్పుడు ఉన్నాడు, ఆయన సజీవుడిగా. యోబు కాలంలో దేవుడు, దానియేలు కాలంలో, దావీదు కాలంలో దేవుడు మారలేదు. ఇప్పుడు ఆయన సజీవుడు. ఆయన సజీవుడు. ఒక మాట మాత్రం చెప్తే చాలయ్యా, నువ్వు మరణ కాలంలో ఆశ్రయంగా ఉండాలి ప్రభు అని దేవుణ్ణి ఆశ్రయించాడు తప్ప మనుషులను ఆధారం చేసుకోలేదు, మనుషుల మీద ఆధారపడలేదు, మనుషుల వైపు చూసి అధైర్యపడి వారి మాటలకు దిగులు చెందలేదు. చూడండి, మనుషులు ఇన్ని మాటలు అంటుంటే మనలో విశ్వాసం కోల్పోయి ఏమైతామంటే, సహజంగా ఎవరమైనా మనుషులు లోపల మనం దిగులుకు గురుతాం. ఈ పాటలోగా నాకెందుకు వచ్చింది, నేను ఏం పాపం చేసినా, నేనేమై ఎందుకు బ్రతుకుతున్నా, చంపితే కాదు ఒక్కసారికి అని అనుకోవచ్చు. సహజంగా మనసులో వచ్చింటుంది, వచ్చింది కూడా. అయినా కూడా మరొక ప్రక్క ధైర్యం తెచ్చుకొని దేవుడున్నాయా, మరణకాలంలో సైతం, చివరి క్షణంలో సైతం నీతిమంతునికి నువ్వు ఆశ్రయపు కోటగా ఉంటావు. నీతిమంతునికి మరణకాలంలో దుర్గముగా ఉంటావు. మరణకాలంలో సైతం నీతిమంతులైన వాడిని మరొక అతనికి నీవు ప్రాణమై ఉంటావు, అతనికి ఊపిరై ఉంటావు, అతనికి జీవమై ఉంటావు. హల్లెలూయా. నీతిమంతునికి దేవుడు ఊపిరిగా ఉన్నాడు, జీవమైనాడు, ప్రాణమైనాడు. ఆయనే ప్రాణమించిన వాడు కనుక ఐ లవ్ దట్ వర్డ్. నా నీతిని నేను మరవను. నాకు నీతిని నేర్పిన వాడు, నీతిని అనుగ్రహించిన వాడు ఎన్నడూ నన్ను మర్చిపోడు కనుక నేను ఆయన ఆశ్రయిస్తున్నాను. మరణకాలము చూడండి, అనేక కాలం ఉన్నాయి. శ్రమణ కాలం దాటిపోయింది ఆయనకి, పరీక్ష కాలం దాటిపోయింది, దుఃఖ కాలం దాటిపోయింది ఆయనది. కానీ ఇప్పుడు ఏ కాలంలోకి వచ్చాడు? మరణ పంచులోకి, మరణపు సమయంలోకి, మరణపు కాలంలోకి ఎంటర్ అయ్యాడు. ఎందుకంటే తన శరీరం అంతా తినిపోయింది. మరలా మనం 19వ అధ్యాయం ఏం మిగిలిపోయిందంటే చెప్తున్నాడు. ఎందుకు ఆ మాట పలకొచ్చి తెలుసా? verse 20, నా ఎముకలు నా చర్మముతోను నా మాంసముతో అంటుకునేవి దంతముల అస్థిస్తత్వం మాత్రమే. అంటే మొత్తం తినేసినాయి. ఈ దంతాలు పళ్ళకు మాత్రమే కొద్ది గొప్ప అక్కడక్కడ కొంచెం కనబడుతుంది. చూడండి, ఆ దవడలకు అంటారు కదా, ఆ దవడలకు మాత్రమే కొంచెమే చర్మం, అంటే అంత చర్మం అంతా పోయింది. మీరు చూసారు ఒకసారి ఎయిడ్స్ వచ్చిన వాళ్ళకి ఎలా అయిందంటే మొత్తం తినేస్తుంది. ఎయిడ్స్ లోపల రక్తాన్ని పీల్చేస్తా కణాలు, ఆ క్రిములు. గొప్ప గొప్ప సినీ యాక్టర్స్ కొంతమంది నేను చూశాను, మీరు అందులో కొట్టితే చూడవచ్చు. అప్పుడు చూసిన వాళ్ళ ఫోటో, ఇప్పుడు చూసిన వాళ్ళ ఫోటో తీశారు. అందులో ఉట్టిదే బోన్స్ ఇట్లా అయిపోతారు అనమాట, ఉట్టి స్కెల్టన్. నేను సౌత్ ఆఫ్రికాలో కూడా చూస్తే, లేదా ఆఫ్రికా కన్నా చూస్తే ఎయిడ్స్ ప్రబలినప్పుడు కొంతమంది వ్యక్తులను చూపించాడు. ఎంత భయంకర కాలి ఎముకలే ఉంటాయండి, ఆ చర్మం అంతా బయటదే, స్కిన్ ఇట్లా పెడితే లోపలికి వెళ్ళిపోతుంది మన చెయ్యి. అక్కడ ఏముండదు, ఎముకలు పైన ఉంటావు, కప్పులాగా ఉంటాయి, కప్పినట్టుగా పూసినట్టుగా ఉంటుంది. ఎముకల మీద చర్మాన్ని అతకబెట్టేట్టు ఉంటుంది. చూసారా, ఒక అతకబెట్టి పైన జస్ట్ అలా ఓన్లీ స్కెల్టనే ఉంటుంది. ఇప్పుడు ఆయనకి ఎక్కడుందంటే చర్మం ఎక్కడ లేదు, బాడీ మొత్తం తినేసినాయి పురుగులు. ఒక చోట అయితే కొన్ని భాగం అంత మిగిలిండేది. నడినెత్తి నుండి అరికాలు వరకు ఎక్కడ చూసినా పుండ్లే, గాయాలే, పురుగులే. ఎక్కడున్నట్టు కొంచెం ఈ పండ్ల మధ్య దంతాల్లో ఇక్కడ మాత్రమే కొద్ది గొప్ప మిగిలింది. అయినా బాధ లేదు.
వర్స్ 26, నా మట్టుకు నేను నా దేవుని చూస్తా. ప్రైజ్ అలా చదువుకడతాను దేవునికి. నా కళ్ళారా నేను దేవుని చూస్తా, ఎందుకంటే నా విమోచకుడు సజీవుడు. నేను ఆశ్రయించిన దేవుడు మరణకాలంలో నన్ను విడిపించగలడు, రక్షించగలడు, బ్రతికించగలడు. దేవునికి స్తోత్రం. నన్ను బ్రతికిస్తాడు నా దేవుడు, నన్ను చంపడు. ఒకవేళ చంపినా కూడా నేను మరవా, నేను విడువా, నేను అధైర్యపడా, నేను కృంగిపోను, నేను బలహీను కాను, నేను బలహీనును ఎంత మాత్రం నా దేవుడు అన్యాయం ఒప్పుకోను. శాతానికి శ్రమలు పట్టిపోతున్నాయి. ఈడేంటారు బాబు, ఇంత క్షీణింపజేసినా, ఇంత బాధించినా, ఇంత నశింపజేసినా ఇంకా నా దేవుడు అంటున్నాడు, ఇంకా నా ప్రభు అంటున్నాడు, నాకు ఆశ్రయం నా దేవుడు అంటున్నాడు, ఆయన నా పక్షంగా ఉంటున్నాడు అంటున్నాడు. ఈ దినాల్లో మనం కూడా ఇలాంటి యోగ జీవితాన్ని పరిశీలన తెలుసుకొని ధైర్యం తెచ్చుకో. నువ్వు ధైర్యం ఇవ్వకు. ఎబ్రాయ పత్రిక 10వ అధ్యాయం 30వ వచనంలో మన పితరులైనటువంటి వారిని జ్ఞాపకం చేసుకుని పౌలంటుండే ఇక్కడ, అధైర్యపడకండి, కృంగిపోకండి, మీ శ్రమలకు మాదిరిగా వాళ్ళు పెట్టుకొని 35వ వచనం, verse 35, కాబట్టి నీ ధైర్యం విడిచిపెట్టకుడి. హల్లెలూయా. దానికి ప్రతిఫలం ఉంది నాకు. ఎందుకు నన్ను ఇంత శ్రమల గుండా శోధిస్తున్నాడు? నన్ను ఇంకా మేలు బంగారం చేయబోతున్నాడు నా దేవుడు. నా దేవుడు నన్ను ఇంకా రెట్టింపు గరం తీసుకురాబోతున్నాడని తనలో తాను శరీరం చూసుకుంటే ఇలా ఉంది, ఆత్మలో మాత్రం రెట్టింపు పవర్లోకి వస్తున్నాడు. రెట్టింపుగా దేవుని మీద ఆధారపడుతున్నాడు. సాతానుడు సిగ్గుపడేంతగా విశ్వాసాన్ని కూడగట్టుకుంటున్నాడు, పరిశుద్ధుని కాపాడుకుంటున్నాడు. తను తాను నీతిమంతులుగా దేవుని ఎదురుగా విడవకుండా గట్టిగా యథార్థతని, నీతిని, పరిశుద్ధిని కాపాడుకుంటూ ధైర్యం తెచ్చుకుని సవాల్ చేస్తున్నాడు. నేను చూస్తాను నా దేవుని, ఆయన విమోచకుడు, ఈజ్ మై రిడీమర్, ఈ నెవర్ లీవ్, ఈ నెవర్ ఫర్సేక్ us. నన్ను విడవడు ఆయన, ఎందుకంటే నేను నమ్మిన దేవుడు నరుడు కాడు. ఆమేన్. అబద్ధమాటకై నరమాతుడు కాడు, పశ్చాత్తపట్టుకు ఆయన నరుడు కాడు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మారని దేవుడు అని గ్రహించాడు. ఈ శ్రమల కాలంలో ఇట్స్ ఓన్లీ బిగినింగ్ స్టేజ్ అండి. సంఘానికి ఇట్ ఇస్ బిగినింగ్ స్టేజ్. రాబో దినాలు ఇంకా బహుభయంకరంగా ఉండబోతున్నాయి. ఒక కరోనాకే అతలాకుతలమైపోయి కింద మీద అయిపోతున్నాం మనం. భయపడద్దు, ధైర్యం విడిచిపెట్టద్దు. ధైర్యాన్ని కోల్పోయామా ఎవ్రీథింగ్ విల్ లూజ్. చూడండి, ధైర్యము చెడిపోయినప్పుడు ఏమైపోతుందో తెలుసా? ఏ వ్యక్తి అయినా ధైర్యం చెడిపోతే, అంటే సామెత సొలొమోను చెప్పాడు, ఆపత్తు రాకమునుపు నేను చాలా వీరుణ్ణి, ధీరుణ్ణి, గొప్పని అంటాడు. ఆపద వచ్చిన తర్వాత ఏదో ఒక ఆపద నీ మీదకి వచ్చిందా? ఏదో ఒక అవమానం నీ మీదకి వచ్చిందా? అన్నెసరీ నిన్ను కావాలని కేసులు ఇరికించారా? మనసు, హృదయం అతలాకితం అయిపోద్ది. అందుకని సొలొమోను అన్నాడు, ఆపత్తు రాకమునుపు మానవుడు నేను ఇంతవాణ్ణి, గొప్పవాణ్ణి అంటాడు. కానీ ఏదో ఒక శ్రమ, దుఃఖం, వేదన నీ పిల్లలను బట్టి కానీ, అనుకున్న రీతి నీకు ఏదో రోగం కానీ, ఏదో ఒక పరిస్థితుల్లో యాక్సిడెంట్ కానీ, ఏదో ఒక విధానంలో ఏదో ఒక సమస్య నిన్ను వెంటాడిందా? సడన్గా నీకు రిపోర్ట్ వచ్చి నీకు పలానా రోగం వచ్చిందంటే యూ కాంట్ ఇమాజిన్. ఆ వ్యక్తిని మనం చూడలేము. ఎన్నెన్ని ఆలోచనలు వస్తాయి తెలుసా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కరోనాతోని అమితాబ్ బచ్చన్ హాస్పిటల్ జాయిన్ అయ్యాడు. కేకలేస్తున్నాడు, ఏడుస్తున్నాడు, అయ్యా ఇది చచ్చిపోతాను, నాకు మరణం దగ్గరికి వచ్చేస్తుంది. అవునండి, మరణము సమీపించే కొలది మనిషి జీవితంలో ఎవరైనా సరే వాళ్ళ ఆలోచనలు పరిపరి విధాలు ఉంటాయి. ఎవరైనా సరే ఇక కొన్ని గంటల్లో, కొన్ని నిమిషాలు చచ్చిపోతావా అని చెప్తే ఎలా ఉంటుందో చెప్పండి. ఆర్ యు హ్యాపీ? మంచిగా, సంతోషంగా, ధైర్యంగా మాట్లాడగలవా? ఈ వ్యాధి అలాంటిదండి. అలా అంతే, కొన్ని నిమిషాలు చనిపోతారు అని అన్నప్పుడు నీ మనసు, హృదయం ఏమైపోతుంది తెలుసా? కానీ యోబు అలా భయపడటం లేదు. నేను నా మటుకు నేను నా దేవుని చూస్తాను. అధ్యాయం అంతా నేను రాత్రంతా ధ్యానం చేశాను, నాకు నిద్ర పట్టలేదు. ఎంత సవాలుగా సాతాను వేసే అగ్ని బాణాలన్నిటికీ విశ్వాసమైన డాలు ఎత్తిపెట్టాడో, ప్రార్థన ఆయుధాన్ని పట్టుకున్నాడో, దేవుని మాటలు గట్టిగా పట్టుకున్నాడో, దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకున్నాడో, దేవుని నామం ఎంత గొప్పదో ఎరిగి మాట్లాడుతున్నాడు. ఊరికేం చెప్తాను ఆయన అల్లా తప్పగా. హిస్ అండర్స్టాండింగ్ ఇస్ నోయింగ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుడు ఎలాంటి వాడు ఎరిగి మాట్లాడుతున్నాడు. రుచి చూశాడు, ఆయన్ని మేలు రుచి చూశాడు. కీడును అనుభవిస్తూ కూడా దేవుడు ఆయన దూరంగా ఉండి అన్ని పరీక్షిస్తున్నాడు.
ఇంతమంది ఆయనకి విరోధం అయిపోతే తిరుగుబాటు చేసి ఇంతగా చేస్తున్నా ఏమంటున్నాడు మరలా రండి, యోబు జీవితంలో మరొక లక్షణం జ్ఞాపకం చేసుకుందాం. ఎంతగా ప్రభు సందులో Psalm 94:13 నీతిమంతులకు దేవుడు ఎలాంటి వాడో యోబు జీవితం ద్వారా ఒక్కొక్క మాట ఒక వచనం ఆయన జీవితాన్ని గురించి చెప్పబడింది. Psalm 94:13 కీర్తన 94:13 భక్తిహీనులకు గుంట త్రోవబడు వరకు నీచుండే గుర్తుపెట్టుకోండి. నీతిమంతులైన దేవుని దృష్టిలో నీతిమంతుల కష్ట దినమును పోగొట్టి వారికి నెమ్మది దయచేవాడు. దేవునికి స్తోత్ర. కష్టాలు, శ్రమలు, దుఃఖము, వేదన కొంతకాలమే, బట్ దేర్ ఇస్ ఎ గుడ్ టైం ఇట్స్ గోయింగ్ టు కమ్. ఆమేన్. నీకు మంచి సమయం ఉన్నది, నీకు మంచి రోజులు ఉన్నాయి ముందు. భయపడకు. దేవుడు ఎప్పుడు కూడా కష్టాలు వచ్చేవాడు కాదు. మహాసులభులు మారకు మంచి మాట చెప్పాడు. కష్టములు, దుఃఖములు కొంతకాలమే. దేవుడు 2 జత చేశాడట. ఏమన్నాడు? చదువుదాం ఒకసారి ప్రసంగ గ్రంథం chapter 7:14. ఎక్లీషియా chapter 7:14. సుఖదినమందు సుఖంగా ఉండు, ఆపద్దినమందు ఎలాగ ప్రభా దీనిని బయటకు రావాలి, నాకు సహాయం చేయని ఆలోచించు, ప్రార్థించు, యోచించు. తాము చనిపోయిన తర్వాత జరుగుదారని నరుడు తెలుసుకున్నట్లు దేవుడు సుఖ దుఃఖములను, చాలా మందికి సత్యం తెలియదు, దేవుడే సుఖ దుఃఖములను జతపరిచాడు. 2 ఉన్నాయండి ప్రతి మనిషికి. నువ్వు బిలీవర్ అయినా, నువ్వు సేవకుడమైనా, నువ్వు రెవరెండ్ అయినా, ప్రాఫెట్ అయినా, జ్ఞానివైనా, శాస్త్రవేత్తమైనా, అమాయకుడమైనా, చదువురానివైనా, కూలివాడమైనా, ఎవరివరైనా సరే, అసలు మనం పుట్టిందే ఎందుకో తెలుసా మీకు? శ్రమానుభవానికి పుట్టాం. ఇదే యోబు భక్తుడు చెప్పాడు. పౌలు భక్తుడు ఏం చెప్పాడు తెలుసా? ఫిలిప్పీ రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం అన్నాడు, మన దేవుని విశ్వాసం ఉంచితే సరిపోదు, ఆయన నిమిత్తము శ్రమ పడుట కూడా మనకు నియమించబడ్డదే. పౌలు భక్తుడు చక్కగా చెప్పాడు. కనుక మనం విశ్వాసం ఉంచినప్పుడే, సిలువ అంటేనే శ్రమలు. అర్థమవుతుందండి. ప్రతి మనిషి సిలువ దగ్గరికి వచ్చి సిలువ దగ్గరనే సరి చేయబడాలి, సిలువ దగ్గరనే చెక్కబడాలి. కనుకనే ఇక్కడ పోలంటున్నాడు, అది ఆయన పక్షంగా నీకు శ్రమలు ఉన్నాయి. అది ఫిలిపియన్స్ చాప్టర్ 1:30 ఏం చూసా మనం? క్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రభువా తన్ని దీవించు, నా బిడ్డకు మంచి ఉద్యోగం తెచ్చేయి, నా బిడ్డకు మంచి భర్తలు తెచ్చేయి, దీర్ఘాయువు తెచ్చేయి, మాకు ఏ రోగం వద్దు, ఈ కరోనా అసలే రావద్దు. ప్రార్థించడం మంచిదే, కానీ నువ్వు రక్షించబడిన వెంటనే ఉంటాయి నీ శ్రమలు, శోధనలు. యేసు ప్రభు రక్షణ అది బాప్తి తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్ముడు ఆయన్ని అరణ్యాన్ని కొనిపోబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడే తీసుకెళ్ళాడు, అక్కడ శోధించబడ్డాడు. అప్పుడు సాతాను వచ్చాడు, అపవాది తీసుకుని వెళ్ళలేదు. పరిశుద్ధాత్మ దేవుడే ఆత్మ చేత కొనిపోబడేది. దట్ ఇస్ ద ట్రూత్. కనుక పరిశుద్ధాత్మ దేవుడు అందరినీ మనం పరీక్షించడానికి అరణ్యం అనేటువంటి డిజర్ట్, అరణ్యం అనే అనుభవం రావాలండి. ఎవరు కూడా అరణ్య మార్గం గుండా వెళ్లకుండా కణాలు జరగదు. అదే రీతిగా అరణ్యము అనే అనుభవం ప్రతి విశ్వాసికి ఉండాలి, రావాలి. అలా వెళితేనే నీ విశ్వాసం పరీక్ష నిలిచేది ఉంటుంది. శోధించబడాలి. పరీక్ష లేకుండా, శోధన లేకుండా ఎవరు కూడా పరలోకాన్ని, నిత్య జీవాన్ని పొందలేరు. విశ్వాస జీవితంలో జీవిస్తున్న మనం విశ్వాస పోరాటం గుండా వెళ్ళకపోతే నీ విశ్వాసం గుడ్ ఫెయిత్ అని అనబడదు, మంచి విశ్వాసంగా మారదు. అనేకమైన పరీక్షలు ఉన్నాయి. అందుకనే శ్రమ పడుటయు ఆయన పక్షంగా. ఎవరి పక్షంగా? నువ్వు దేవుని బిడ్డగా, నేను దేవుని కుమార్తెను, దేవుని కొరకే బ్రతుకుతానని తీర్మానం చేసుకుంటే హౌ యూ కెన్ ప్రూవ్? ఎలా ప్రూవ్? దాన్ని ఎలాగ నువ్వు కన్ఫర్మ్ చేస్తావు? నీ సాక్ష్యం ఉండాలి. నేను ఇన్ని శ్రమల గుండా వెళ్ళాను, ఇన్ని పరీక్షల గుండా వెళ్ళాను, నా దేవుడు తీసుకెళ్ళి నన్ను ఆయన ఎదుట, దేవుని ఎదుట నిలబడాలి అంటే నీవు పరలోకంలో ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండబెట్టబడాలి అని కావాలి. పరలోకం అంటే గుర్తుంచుకో. దేవుని నిలబడాలంటే ఊరికి దేవుని సన్నిధిలో నిలబడలేరు ఎవరు కూడా. పరీక్షలు, శ్రమలు, శోధనలు 7 రకాలు ఉన్నాయి.
అందులోకి వెళ్తే సమయం సరిపోదు. కనుక నేను జ్ఞాపకం చేస్తున్నా, అధైర్యపడకండి. నిన్ను దేవుడు ఎన్నడూ విడవడు, మర్చిపోడు. మనం సృష్టించిన దేవుడు ఎన్నడూ మర్చిపోడండి. గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎవరైనా సరే, ఒకవేళ నువ్వు విశ్వాసం కోల్పోయినా, బలహీనురాలు అయినా, గాడ్ నెవర్ లీవ్ యూ. నువ్వు కొంచెం ఉంటే చాలు విశ్వాసం, ఆలోచించేంత ఉంటే చాలు అనుకున్నాడు. నువ్వు చేసే ప్రార్థన గంటలు గడిచి కూడా చేయలేకపోవచ్చు నీ పరిస్థితులను బట్టి. బట్ కొద్ది విశ్వాసం, నమ్మకం ఉంచడానికి ప్రయత్నం చేసిన నిన్ను దేవుడు విడిచిపెట్టాడు. కనుకనే ఆయన పక్షంగా దేవుడు నిర్ణయించిన విశ్వాస జీవితంలో నిలకడగా ఉండటానికి సుఖ దుఃఖములు దేవుడే సిద్ధపరిచాడు. కనుక మనం గుర్తుంచుకోండి, ప్రతి దినం ప్రతిరోజు విశ్వాసంగా, సేవకులంగా, సంఘ నాయకులంగా, సంఘ పెద్దలంగా మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా ఈ పరిస్థితులు వెళ్ళాలి. అయితే వీటన్నిటిలో మనకు కావాల్సింది ఏంటి అంటే ఒకటి, దేవుడిచ్చిన నీతిని కాపాడు. కృత నిబంధన పెద్ద అసలు దేవుడు ఎందుకు ఇంతగా నీతిని గట్టిగా పట్టుకోమంటున్నాడు ఏంటి అని కొంచెం ప్రభుత్వాన్ని అడిగాను. దేవా, ఎందుకు నీతి ద్వారానే ఎందుకు ఇంతగా యోగుని శోధిస్తూ నీతి ఇంత గట్టిగా ఎందుకు పట్టుకున్నాడు అనే ఒక ప్రశ్న నాకు ధ్యానిస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు దేవుని అడగాలనిపించింది. ప్రభా, ఎందుకు నీతిని ఇంత గట్టిగా పట్టుకున్నాడు? ఇంకా వేరే అనేక లక్షణాలు ఉన్నప్పటికీ కూడా నీతినే ఎందుకు గట్టిగా పట్టుకున్నాడు? సాతాను నీతిని విడిచిపెట్టాడు, ఇన్ని శ్రమలు ఎందుకు తీసుకొచ్చాడు అని ఒక ప్రశ్న నాకు బలంగా వచ్చింది. మళ్ళా ప్రార్థన చేశాను. అప్పుడు వెంటనే దేవుడు అన్నాడు, రోమి రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయంలో ఈ నీతి అనేది ఏం చేస్తుందయ్యా ఒక వ్యక్తిని? నీతిని గట్టిగా పట్టుకుంటే ఏమవుతుంది? 2 విషయాలు అంటే అక్కడ జ్ఞాపకం చేశాడు. చదవండి ఒకసారి. రోమన్ చాప్టర్ 5, రోమి రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం. సో అందరు జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా చూసుకోండి. వర్స్ 19, 20, 21. ఎలైనగా జాగ్రత్తగా చదవండి ఈ మాట. ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడేదో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా. చూడండి, నీతిని గట్టిగా పట్టుకోవటానికి కారణం యోబు జీవితంలో అసలు రహస్యం ఇది. ఇప్పుడు అర్థమైందా నీకు? నీతిని గట్టిగా పట్టుకొని, నీతిని కాపాడుకొని నీతిమంతులుగా జీవిస్తే ఎన్ని శ్రమల్లోనైనా, నిందల్లోనైనా, అవమానంలోనైనా, ఎన్ని ఉపద్రవములు వచ్చినప్పటికీ కూడా డోంట్ లీవ్ గాడ్స్ రైచియస్నెస్. దేవుడిచ్చిన నీతిని విడిచిపెట్టకుండా నువ్వు కలిగి నీతిని వస్త్రంగా ధరించుకొని, నీతిని ఆభరణంగా ధరించుకొని ఎందుకు ఉండాలంటే నీతిమంతులుగా జీవించేవాడు శ్రమలు అధికంగా వస్తాయి. ఎందుకంటే నువ్వు విధేయుడవా అవిధేయుడవా అనేది ఎలా ప్రూవ్ అవుతుంది చెప్పాను కదా. టెస్ట్లో వెళ్ళినప్పుడు ప్రూవ్ చేయబడాలి. కనుక నువ్వు దేవుని బిడ్డవు, దేవుని కోసం నిలబడ్డావు అంటే సాతాను వెంటనే అనీతిమంతులుగా చేయటానికి ఏం చేస్తాడంటే అవిధేయతలు తీసుకెళ్తాడు. ఇదే రహస్యం. చాలా ఉన్నాయి, నేను మళ్ళీ రేపు ఎపిసోడ్లో ఇది కంటిన్యూ చేస్తాను. కనుక నీతిమంతులంగా ఎప్పుడైతే మనం సిద్ధపరచుకుంటామో ఐ నీడ్ ఎవ్రీబడి నీడ్ టోటల్ సరెండర్ టు గాడ్. పూర్తిగా దేవుని ఎదుట విధేయతను కనపరచబడాలి. అందుకని అబ్రహాము అన్ని విషయములలో పరీక్షల గుండా వెళ్ళిన తర్వాత దేవుడు అన్నాడు, నువ్వు నిజముగా నాకు భయపడు వాడవు, నా ఎదుట విధేయత కలిగిన వాడవు, నా విషయంలో నేను పరీక్షించినప్పుడు నిజంగా విశ్వాసం గలవాడవు, నిజముగా దేవుని ఎందుకు భయభక్తిలో వాడవని సర్టిఫై చేశాడు దేవుడు. నిన్ను నన్ను దేవుడు ఈ సర్టిఫై చేసి ఈ ప్రశంసా పత్రం ఇవ్వాలి అంటే నీ ఆర్థిక ఇబ్బందుల్లో, నీ శ్రమల్లో, నీ దుఃఖములో, అవమానాల్లో, నిందల్లో దేవుని కోసం నిలబడ్డప్పుడు ఎంత విధేయతను పెడుతున్నావు. అర్థమవుతుంది. దావీదు కూడా ఎంత విధేయతను కనపరిచాడు. విధేయత లేకుండా ఎవడు దేవునికి ఇష్టంగా ఉండలేడు. హల్లెలూయా. విధేయత లేకుండా ఎవరు దేవుని బిడ్డను నేనని చెప్పుకోలేడు. మనుషులు ఎదుట విధేయత వేరండి. ఎప్పుడు నీ విధేయత, అసలు శిస్సులైన విధేయత, ఏ ట్రూ ఒబీడియంట్ ఎప్పుడు వస్తాయంటే కనపరుస్తామంటే యోబు వలె మనము కూడా ఈ పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడే, ఈ టెస్టింగ్ల గుండా వెళ్ళినప్పుడే అందరూ దూషించి నీ తోబుట్టువులే, నీ సొంత వాళ్ళే, నువ్వు అనకపోతే, నువ్వు పోకపోతే, నువ్వు ఇది చేయకపోతే నేను అంటారా?
అయ్యో బాబో నేనేం చేయలేరు నాయన, వాళ్ళకు నిలబడ్డా నేను అంతే, వాళ్ళు నిలవకపోతే నేను నిలబడితే ఊరికి వచ్చి నీ పక్క నుంచి మాట్లాడతాడు, ఎందుకు నిన్నే అడిగారు, నిన్నే క్వశ్చన్ చేస్తాడు, ఎన్నెన్నో ప్రశ్నలు వేస్తారు. మనం ఏ పరిస్థితులు అక్కడ నిలబడ్డాం అనుకోండి, ఏదో ఒక శోధన వచ్చి అక్కడ పడ్డది వచ్చేస్తుంది. కావాలని కొంతమంది ప్లాన్ చేసుకుని ఇరికిట ప్రయత్నం చేస్తే ఎంతమంది ఎన్ని ప్రశ్నలు అంటే అప్పుడు దేవుని వైపు చూస్తూ నీ విధేయతను, నీ పరిశుద్ధతను, నీ నీతిని, నీ యథార్థతని కనపరుచుకోవాలంటే ఈ టెస్టింగ్లో వెళ్ళినప్పుడు ఏగలట దేవుని పట్ల జీవప్రదమైన అమర్చని మళ్ళా ఏమంటాడు, జీవప్రదమైన నిత్య జీవానికి వెళ్ళటానికి ఈ నీతి జీవప్రదమైన నీతిలోకి రావాలి. ఇది అలా పెట్టుకొని పౌలు భక్తుడు రోమా సంఘం అన్నాడు. ఇప్పుడు పౌలు జీవితంలో కూడా దేవుని నీతిని కలిగి ఉండటం కోసం ఏం చేస్తున్నాడు ఒకసారి మాట చదువుకుందాం. ఫిలిపియన్స్ చాప్టర్ 3 వర్స్ 7, 8, 9 కొన్ని మాత్రం ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను, రేపు మళ్ళా మనం చూసుకుందాం. వర్స్ 9 మాత్రం చదువు గట్టిగా. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్రమూలమైన నా నీతిని గాక. ఏ నీతి? ధర్మశాస్త్ర సంబంధమైన నీతి ఉంది, అది ఓన్లీ పైకి మాత్రమే భక్తిగా కనపట్టుకోవటానికి ఫార్మాలిటీ నీతి. ఆ నీతి వద్దు నాకు. క్రీస్తుని సంపాదించుకునే అసలు శిశులైన నీతిని, క్రీస్తునందలి విశ్వాసము వలన వచ్చే నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు నన్ను అన్ని పరీక్షల గుండా తీసుకెళ్ళిన తర్వాత వస్తదే ఆ నీతి పొందుకోవటం కోసం పౌలు ఏమంటున్నాడు, నాకేవేవి లాభకరములైనాయో. సో మీరు ఎన్నెన్నో సంపాదించుకోవచ్చు, కానీ గుర్తుంచుకోండి, దేవుడిచ్చే నీతిని సంపాదించుకున్నప్పుడే. నేను రేపు దీని గురించి ఎక్కువ డీటెయిల్గా వెళ్తాను. సో మనం మళ్ళా వద్దాం వర్స్ 19లోకి. ఒకసారి రండి, వినటంలేనా? దేవుడిచ్చే నీతిని కలిగి ఉంటే కొరకు యోబు నీతిని గట్టిగా పట్టుకున్నాడు. సో మనము ఆ నీతి మాత్రమే విడవక నీతిని గట్టిగా చేపడితేనే దేవుని బిడలముగా ప్రతిదినం ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనం గుర్తుంచుకోండి, దేవుని బిడ్డలుగా ప్రతిరోజు ప్రతిదినం ప్రభువా నీవు నీతిమంతుడవైనావు, నీ నీతిని నాకు ధరింపచేయ. దేవుడిచ్చే నీతిని గట్టిగా పట్టుకొని ప్రభు రాకులకు సిద్ధపడతాను. కనుక ప్రియులారా, ఉదయకాల సమయంలో నేను మళ్ళా రేపు ఈ వాక్యాన్ని కంటిన్యూ చేస్తాను. యోబు యొక్క దేవుడు నీకు నాకు దేవుడు ఉన్నాడు. కనుక ప్రతిదినం ప్రతిరోజు మీ నీతిని దేవుడు పరీక్షిస్తున్నాడు, మీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు, మీ భక్తిని పరీక్షిస్తున్నాడు. నీతితో కూడిన భక్తే పరలోక రాజ్యం చేరుస్తుంది. ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయం 23-24 చెప్పాడు, యథార్థతో కూడిన నీతితో కూడిన భక్తే దేవుని స్వభావం తీసుకొచ్చి నవీన స్వభావం గల వారిని దేవుని సృష్టిగా మార్చబడి ఆయన పోలికలో తీసుకొచ్చబడి. సోదరు ఒకసారి నూతనపరచబడిన వారి నీతితో కూడిన యథార్థతో కూడిన భక్తి మాత్రమే ఏం చేస్తుందండి? దేవుని పోలికలోనికి, దేవుని నవీన స్వభావం తీసుకొస్తుంది. కనుకనే యోబు ఏం చేశాడు? నీతిని విడిచిపెట్టకుండా నీతి న్యాయమును అనుసరించువాడిగా ఉన్నట్టుగా తాను ప్రభు దృష్టికి సిద్ధపరచుకున్నాడు. ఈ వాక్యం ఉన్న ప్రియ సహోదర సహోదరు, నువ్వు ఎలాంటి నీతిని కలిగి ఉన్నావు? ధర్మశాస్త్ర సంబంధమైన నీతి సరిపోదు. క్రీస్తు యేసుని సంపాదించుకున్న నీతి కావాలంటే
యు షుడ్ సాక్రిఫైస్ సంథింగ్. వాట్ ఈస్ దట్? అవి ఏంటి అంటే నీకేవి ఇష్టము, ఏవేవి నీకు లాభకరములైనవో, నీకు ఏవేవైతే ప్రీతికరమైనవో దేవుని దృష్టికి అవిధేయత తీసుకొచ్చాయి, దేవుని నామాన్ని దుఃఖపరిచేవి. అది కుమారులే కావచ్చు, కుమార్తెలే కావచ్చు, భార్య కావచ్చు. దేవుని కంటే ఎక్కువ దేన్ని ప్రేమిస్తూ ఈ లోక సమయ నీతిని సంపాదించుకోవడం కోసం, ప్రభు ఇచ్చే నీతిని సంపాదించుకోలేకుండా ఈ లోక సమయమైనటువంటి అంశాలకి, లోక సమయమైన పాపానికి, దురాశలకి, లోక సమయమైనటువంటి కీర్తి పొగడ్తలకు, ఈ లోక సమయమైనటువంటి సమస్తానికి నేను అప్పగించుకొని దేవుడిచ్చి నీతిని సంపాదించుకోలేకున్నట్టయితే నువ్వు విడవబడతావు. ఈ భయంకర దినాల్లో దేవుని రాకుండా ఎత్తబడి సిద్ధపడి ఒక మాట చదువుతా నేను. నీ దేవుడిచ్చే నీతిని సంపాదించుకోవాలంటే ఎలా అని మీకు ఒక ప్రశ్న రావచ్చు. రోమన్ చాప్టర్ 6 verse 11 to 23 వరకు చదువుకోండి. అందులో నీతిని ఎలా సంపాదించుకోవాలో పౌలు భక్తులు స్పష్టంగా జ్ఞాపకం చేశాడు. రెండు మాటలు జ్ఞాపకం చేస్తాడు. ఒకటి, మీ అవయవులను దేవునికి సజీవయాగా సమర్పించాలి. ఎలాగంటే 13వ వచనం చదువుదాం. మరియు మీ అవయవులను నీతి సాధనములుగా, ఏంటి? మీ దుర్నీతి సాధనములుగా, అది పాపములకు అప్పగింపక, అయితే ఎవరని మృతులలో నుండి సజీవులం అనుకొని అడుగుతూ పెట్టుకుని మిమ్మును మీరే ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నా, ఏ అవమానాల గుండా, ఏ కష్టాల గుండా, శోధనల గుండా, ఆర్థిక ఇబ్బందుల గుండా నేను ఎవరు ప్రేమించేవాళ్ళేరా? నీ భార్య నీకు దూరమైందా? నీ కుమారుని అసహించుకుంటున్నారా? దేవుడా నీ భక్తి ఏంటి? నువ్వేం సంపాదిస్తున్నావు? లోకంలో నాకేం సమకూర్చావు? భార్య అంటుంది నువ్వేం సంపాదించావు? లోకం అంటూ అందరూ కష్టపడి అనేక రకాలుగా, అనేక విధాలుగా గొప్పగా వృద్ధి అవుతున్నారు. నీ వెనక వచ్చిన వాళ్ళు నేను అనేక రకాల మాటలు అంటుండొచ్చు. భార్య కానీ, పిల్లలు కానీ, అత్తమామలు కానీ, స్నేహితులు కానీ, ఇంకా ఏంటంటే ఫూలు తెలియలేదు నీకు, బ్రతకటం రాదు నీకు ఈ లోకంలో. ఈ లోక సంబంధంగా బ్రతికే జీవితాన్ని నేర్చుకోలే నువ్వు. ఇలా ఉంటే అమాయకత్వం అని అంటున్నారా? నీ అవయవాలని, నీ ఆలోచనని, నీ భక్తి కోసం నువ్వు దేవుని నిందారహితమైన భక్తి, నిష్కలంకమైన భక్తి, యథార్థమైన భక్తి, నీతితో కూడిన భక్తి, 7 విధాలు ఉన్న భక్తి, అసలు శిశులైన భక్తి, పేరు క్రైస్తవులంగా గుడికి పోయి చేసి ఇష్టానుసారంగా లంచాలు తీసుకొని ఇష్టానుసారంగా తినుచు త్రాగుచు ఈ శరీరాన్ని సుఖపెట్టి శరీరాన్ని దుర్నీతి సాధనకు అప్పగించుకుంటూ ఉంటూ నేను పరలోకాన్ని పోతాను, ఎందుకంటే రక్షించను కాబట్టి క్షమిస్తాడు, ఎక్కడున్నా నేను పోతాని మోసపో. నువ్వేమిస్తున్నావు ఆ పంటకు వస్తావు. పౌలన్నాడు గలతీ సంగతి, మోసపోకుడి, దేవుడు ఎక్కింపబడడు. నువ్వేమిస్తున్నావు? శరీర సమైన విత్తావా? దాని ఫలితం ఉంటుంది. కనుక దయచేసి యోబు జీవితం ద్వారా మిమ్మల్ని పరిశీలన చేసుకొని యోబు భక్తిని వలె మన జీవితంలో నీవు, నేను, మన అందరం కూడా అక్కడ సమీపం ముందే నేను చెప్పాను. ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటలో భూనివాసం అందరి మీదికి రాబోతున్న శోధన కాలం బిగినైంది. మనం చూస్తున్నాం. సంఘాల్లో కూడుకొని ప్రార్థించే సమయాలు పోయాయి. అందరం కలిసి కూటాలు పెట్టుకొని మీటింగ్లు పెట్టుకునే సమయాలు పోయినాయి. రావు. నో మోర్. కొన్ని దినాలు పోతే ఇలా కూడా చెప్పుకోవడానికి సమయం దొరకదు. వాక్యం ఎత్తబడుతుంది. అవి బహు గడ్డు సమయం దినాలు రాబోతున్నాయి. దుర్దినాలు చెప్పాడు దేవుడు. ఇక మంచి రోజులు లేవు. శుభప్రదమైన నిరీక్షణతో ప్రభు రాకను సిద్ధపడటమే మంచి దినాలు మనకి. ఇదొక్కడే నేర్చుకోవాలి మనం. ఏ ప్యానిక్ సిచ్యువేషన్ కూడా వెళ్ళినా అనేకమైన తెగుళ్ళు అన్నాడు. ఒక తెగులు అని చెప్పాలి దేవుడు. తెగులు అని చెప్పాలి మీకు. మీకు అది అర్థం కావాలంటే లూకాసు వార్త 21వ అధ్యాయం 10-11 వచ్చిన అనేకమైన తెగుళ్ళు అన్నాడు. ఒక్క తెగులుకే ప్రపంచానికి అదే కొనిపోయి ఆర్థిక ఇబ్బందులు వచ్చేసాయి. ప్రపంచంతా కూలిపోయింది. ఎకానమీ, ఉద్యోగాలు వేల మంది, లక్షల మంది కోల్పోయారు. పెద్ద పెద్ద ఇంజనీర్లే కూరగాయలు అమ్ముకుంటున్నారు. అర్థమవుతుందండి. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్ నడిపించిన టీ స్టాల్ పెట్టుకున్నారు. వింటుంటేనే బట్ భయపడదు. నీతిమంతుల సంతానాన్ని విడవడు దేవుడు. నీతిమంతుల సంతానాన్ని వారి పిల్లల్ని భిక్షమెత్తుకునేయడో. కనుక యోగు జీవితంలో యోగు నీతిని గట్టిగా పట్టుకున్నాడు.
నువ్వు దేవుని నీతిని సంపాదించుకునే నిమిత్తం ఎన్ని నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, కష్టాలు వచ్చినా వెనుతిరగకు, భయపడకు. అందుకని అదే అధ్యాయం చెప్పాడు, నేను వెనుకున్న వాటిని విడిచి ముందున్న వాటి కొరకై అది పొందబోయే బహుమాన నిమిత్తం, క్రీస్తు యేసు నీతిని సంపాదించుకునే నిమిత్తం మోషే సమస్తమును ఏం చేశాడు? ఈ అల్పకాల సుఖభోగం అనుభవించడం కంటే, ఐగుప్తు ధనము కంటే 26 వచనం, Hebrews chapter 11 verse 25-26, క్రీస్తు యేసు ఇచ్చే ప్రతిఫలము, ఆ బహుమానం గొప్పది అని దాని వైపు చూశాడు. మనం కూడా మన ఎంట ఏమి రావండి, దయచేసి గమనించండి. ఇప్పుడు పరిస్థితులు అయితే కరోనాతో చచ్చిపోతే ఎక్కడ పెడతారో కూడా తెలియదు. నేను చూడటానికి ఎవరు రారు. ఇక రాబో దినాలు అలాంటి సిచ్యువేషన్ రాబోతుంది. కరోనాతో సహజీవనం చేస్తున్నాం మనం. కనుక జాగ్రత్త. నీ ఆత్మీయ జీవితంలో నిద్ర మాత్రం ఉండక, ఇక శరీరేచ్ఛ దురాశలకు విడవబడకు. అందుకని పౌలున్నాడు రోమీయుల పత్రిక 13:14 ఇక శరీరేచ్ఛ గురించి ఆలోచన చేసుకున్నప్పుడే, శరీరేచ్ఛల గురించి ఆలోచన చేయకు, ఆ దురాశకు విడవబడకు. అన్నా ఇది తినకపోతే, తాగకపోతే, చేయలేకపోతే నాకు ఇది అలవాటైపోయింది. జాగ్రత్త. నీ అలవాట్లని పాపము నిన్ను చంపివేయక మునిపే, ఏ కరోనా నిన్ను ముట్టక మునిపే, ఏ మరణము నీ మీద రాక మునిపే, దేవుడు ఇచ్చిన యథార్థతను, దేవుడు యథార్థవంతుడు, దేవుడు నీతిమంతుడు. ఆయన ఇచ్చిన నీతి న్యాయం అనుసరిస్తూ ప్రభుకు సాక్షిగా నువ్వు ఉన్న చోట, నువ్వు ఎక్కడ ఉన్నా, కాలేజీలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఏ ఉద్యోగం ఉన్నా, ఏ పని చేస్తున్నా, ఏ మైనా నువ్వు దేవుడు ఇచ్చిన నీతిని కాపాడుకో. రోజు రోజుకి నీతిలో ఎదుగు, నీతిలో నిలిచి ఉండు, నీతిని ప్రేమించు. దేవుడిని ప్రేమిస్తాడు. నీతిని ప్రేమించి జరిగించువాడే నిత్య జీవం చేర్చబడతాడు. మరలా ఈ వాక్యాన్ని మనం రేపు నేర్చుకుందాం. దయచేసి అనేక మందికి షేర్ చేయండి, అనేక మందికి ఈ వాక్యాన్ని పరిచయం చేయండి. దేవుని సేవలో ప్రభుత్వం కనిపెట్టి, ప్రభువాని రాకుండా కొరకు సంఘాన్ని, ప్రజలని నేను ఎలా సిద్ధపడాలని ప్రభుత్వంలో కన్నీటితో మొరపెట్టి, ఉపవాసాన్ని దేవుని సేవలో ప్రార్థించి దేవుడి ఇచ్చే సందేశంగా తీసుకొస్తున్నాను. దయచేసి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు వాక్యం కట్టబడండి. నీవు నేను అందరం పరలోకం చేరాలి. ఈ లోకం మన శాశ్వతం కాదు. ఎవరిని ఎంట రాదు, ఏమి సంపాదించి విడిచిపెట్టాల్సింది ఇక్కడ. సహోదర సహోదరిని చేతులెత్తి ప్రతినాడు చెప్తున్నాను, ప్రభు ఇచ్చిన నీతిని, యథార్థతని, ఆయన వాక్యం ముందు నిల్చుండండి. భయపడొద్దు, ఏమాత్రం భయపడొద్దు. ఈ లోకం ఎంతకాలం బ్రతికించాలనుకున్న దేవుడు నిన్ను కాచి కాపాడి మరణకాలం ఆశ్రయ దుర్గంగా ఉన్న దేవుడు నీతిమంతుల పక్షంగా నిన్ను తప్పక దేవుడు ఓదార్చి దుఃఖ దినము సమాప్తం చేసి ప్రభు రాకుండా అందరినీ సిద్ధపరిచినట్లుగా ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యము దీవించునుగాక. ఆమేన్. దయచేసి గమనించండి, రేపటి నుండి అనగా ఆగస్టు 1వ తారీఖు నుంచి ఉదయకాలం, సాయంకాలం అనగా ఉదయం 11 గంటల నుంచి ఈ లైవ్ కార్యక్రమం ఆరంభించబడుతుంది. రేపటి నుంచి 2 times స్టార్ట్ అవుతుంది. అనగా రేపు నుండి రాత్రి వేళ కూడా మరి లైవ్ కార్యక్రమం ఫేస్బుక్ ద్వారా. మరి అనేక మంది అడుగుతున్నారయ్యా, మీ ఉదయకాలం కొంతమంది పనులకు వెళ్తున్నాం, మీ వాక్యం బాగా ఉంది, నేర్చుకోవాలనుకుంటున్నా, ఆశపడుతున్నా కనుక దయచేసి మరి రాత్రి కాల సమయంలో కూడా మీకు వీలుంటే మా కొరకు ఈ వాక్యాలని మాకు చెప్పండి అని చాలా మంది అడుగుతున్నారు, ఫోన్ చేస్తున్నారు. కనుక వారి కోసం ప్రభుత్వం ప్రార్థించి కనుక మీ ఉపవాసం దినాలు ఈ విధంగానే కంటిన్యూ చేస్తూ మరి 2 times ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని మీకు మరి జరిపించాలని ప్రభుత్వంలో ప్రార్థించి సిద్ధపడుతుంటున్నాం. దయచేసి ఆగస్టు నుండి మరి సెప్టెంబర్ వరకు ఖచ్చితంగా 50 దినాలు అలాగే 16వ తారీఖు వరకు ప్రతిదినం అనగా డే అండ్ నైట్ 2 times ఈ లైవ్ కార్యక్రమం జరిపించబడతాయి. దయచేసి మీ అందరూ అనేక మందికి పరిచయం చేయండి, ప్రార్థించండి, షేర్ చేయండి. అనేక మంది దేవుని వాక్యం ఆశ కనుక ఈ సత్యాలు నేర్చుకుని సత్యవాక్యం నందు, వాక్య పునాది అందు స్థిరపరచబడి ప్రభు రాకడ కొరకు మనల్ని సిద్ధపరిచినట్లుగా ప్రార్థించండి. మీ ప్రార్థన విన్నపాలు మాకు ఇందులో తెలియపరచండి. ఇక్కడ మేము కొద్ది మందిగా చేరి ప్రార్థిస్తున్నాం. మీ ప్రార్థన అందరి కొరకు మేము ప్రార్థిస్తాం. కనుక ఈ లైవ్ కార్యక్రమం వచ్చిన అందరికీ కూడా ప్రభు నామమున శుభవందనాలు తెలియపరుస్తూ మనం మాట ప్రార్థన చేసుకుని మరి ముందు కొనసాగుదాం. ఉన్నటువంటి వారందరూ కూడా మరలా ప్రార్థన చేయబోతున్నాం. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు దేవారాత్రి మేము ప్రార్థిస్తున్నాం. మా కొరకు మేము ప్రార్థించండి. దేవుడు ఈ యొక్క చిన్న పరిచయం దీవించి ఆశించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. అదే తలంచండి, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. దయచేసి మీకు ఆ ప్రోగ్రాంలో టైం ఎప్పుడు అనేది మీకు వాట్సాప్లో స్టేటస్లో పెడతాం.
ఈ తెలియపరుస్తాను. అందరూ తల ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థించండి. ప్రభువా, ఇంతవరకు నా విషయంలో నేను అజాగ్రత్తగా నిర్లక్ష్యం ఉన్నాను. యోగు జీవితం ద్వారా నాకు అనేక సత్యాలు పాఠం నేర్పిస్తున్నాను. ఆయన యోగు ఎన్ని పరీక్షలు గుండా, ఎన్ని శ్రమలు గుండా, కష్టాల గుండా, శోధనల గుండా వెళ్ళినా నీవిచ్చిన నీతిని కాపాడుకొని తన నీతిని అయ్యా విడిచి నీ నీతిని కలిగి ఉంట కొరకు నీతిని సంపాదించుకునే నిమిత్తం అయ్యా తన జీవితంలో గట్టిగా మరణమగినంత వరకు నా ఎముకలతో నాయన నా దేవుని చూస్తానని, అవును దేవుని చూసి ఆ నిత్య రాజ్యంలోనికి ఆ పరిశుద్ధ పట్టణం సిద్ధపాటు కలిగి ఉండడానికి దయచేసి గమనించుకోండి. ప్రభు రాకడ కొరకు దేవుడిచ్చే నీతిని, యథార్థతను, నీతితో కూడిన భక్తిని, యథార్థతో కూడిన భక్తిని దేవుని పోలికలోనికి మార్చబట్టకు దేవుడిచ్చిన నీతిని కాపాడుకుంటేనే ఆయన పోలికలు సిద్ధపరచబడతాడు. ఆయన పోలికలు దినదిన మార్చబడితేనే ప్రభు రాకడలో మేఘముల మీద ఎత్తబడే అనుభవంలోకి ప్రభు మనం సిద్ధపరిచినట్టుగా ప్రార్థన చేసుకుని మీరున్న చోటనే దయచేసి మోకరించుకుని విలువైన వారు మోకరించండి. నాతో పాటు ఏకీభవించి ప్రార్థించండి. ప్రార్థనలో ఏకీభవించి నాతో పాటు ఈ ప్రార్థన ద్వారా మీ జీవితాన్ని ప్రభు స్థిరపరిచినట్టుగా మీ కొరకు ప్రార్థిస్తాను. నాతో పాటు చెప్పండి మాట. యేసు ప్రభువా, అందరూ చెప్పండి. యేసు ప్రభువా, నీకు వందనాలు. యోగు జీవితం ద్వారా నాతో నువ్వు మాట్లాడుతున్నందుకై నీకు వందనాలు ప్రభువా. నీవిచ్చే నీతిని సంపాదించుకునే నిమిత్తము అయ్యా పౌలు వలె, దానియేలు వలె, యోబు వలె, అబ్రహాము వలె మాకున్నవన్నిటిని మేము విడిచి ఏవేవి లాభకరములైనవో, ఏవేవి నీకు విరోధమైనవో వాటన్నిటిని విడిచిపెట్టి నీవు నీతిమంతుడు గనక నీ జీవప్రదమైన నిత్య జీవానికి నన్ను సిద్ధపరచుటకు గాను నాతో మాట్లాడుతున్న దేవా, ఇంకా నాకు ఏ విషయాలలో లోపల నీకు విరోధముగా ఏ పాపాన్ని గాని, ఏ అతిక్రమాలు గాని, ఆలోచనలు వచ్చే పాపం, మాటల ద్వారా జరిగే పాపం, క్రియల ద్వారా జరిగే పాపం నా కుటుంబంలో గాని, నా హృదయంలో గాని నీకు విరోధమైన ప్రతి అనీతిని తీసివేసి సెల్ఫ్ రైచియస్నెస్ అనే పాపాన్ని కూడా తీసివేయనైనా స్వనీతితో కూడిన పాపాన్ని ఇప్పుడే పాతి పెడుతున్నాను ప్రభువా. నీ నీతిని సంపాదించుకొని నీ పోలికలోనికి నన్ను, నా కుటుంబాన్ని, మా సంఘాన్ని, మా కుటుంబంలో అందరినీ ప్రభువా యథార్థమైన భక్తి గలవారమై, నీతితో కూడిన భక్తి గలవారమై నేను ఎదుర్కోవటానికి ఆ మహిమా మేఘముల మీద ఎత్తబడి ఈ రాకడలో పరిశుద్ధుల యొక్క విందులో పాల్గొనటానికి నన్ను సిద్ధపరచమని, ఆయత్తపరచమని ఇప్పుడే సాతానా నన్ను విడిచిపోమని లోపల దేవునికి ఆయాసకరమైన ఏ పాపాన్ని ప్రేరేపిస్తున్నావో సాతానా నువ్వు అబద్ధికుడు, యేసు నామములో నిన్ను ఖండిస్తూ నా ప్రాణ ఆత్మ శరీరములను, నా ఆలోచనలను క్రీస్తుకు లోబర్చుకుంటూ ప్రభు ఇచ్చే నీతిని, పరిశుద్ధతను, ఆయన నీతితో కూడిన భక్తిని కలిగి ఉండుటకై నేను తీర్మానించుకొని ఉన్నాను. ఇటు తీర్మానాన్ని పరిశుద్ధాత్ముడా నీ రక్తముతో నన్ను ముద్రించి నీ ఆత్మ చేత కుడికి గాని ఎడమకు గాని తొలిపోయినట్లుగా విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ ఆ సిలువను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నిమిత్తము శ్రమలను, విశ్వాస మూలము వచ్చే పరీక్షలలో నిలకడగా ఉండి నీవిచ్చే ఆ కిరీటముల కొరకు, ఆ బహుమానుల కొరకు మెప్పును ఘనతయు పొందు నిమిత్తము నన్ను సిద్ధపరచమని, అంతవరకు సహించిన వాడిగా నన్ను సిద్ధపరిచి నీ వాక్య ప్రకారంగా అంతవరకు సహించిన వాడే రక్షణ పొందునని నీ వాక్య వాగ్దానం ప్రకారంగా నన్ను స్థిరపరచమని, బలపరచమని, నాలో సంపూర్ణ విధేయత నేర్పమని, నా ప్రాణాత్మ శరీరములను నీతి సాధనములుగా నీకు అప్పగించుకుంటూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామములో ఈ ప్రమాణమును, తీర్మానాన్ని స్థిరపరచమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమల దేవా యేసుక్రీస్తు ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి, యోబు జీవితం ద్వారా నువ్వు నాతో మాతో మాట్లాడిన ప్రతి లేఖనాల భాగాలను బట్టి కొందనాలు. అద్భుతకుడు, ఆశ్చర్యకుడా, నీ కృపా సత్యములు నిత్యం తోడు ఉంచి నీవే మమ్మల్ని బలపరచువాడు. పౌలు చెప్పినను బలపరచుని సమస్తము చేయనట్టుగా తండ్రి, మా నీతి చేత, మా భక్తి చేత,
అయినా పైపైన భక్తి, పైపైన ఉండే విశ్వాసంతో కాకుండా అయినా సంపూర్ణమైన విధేయత కలిగి సంపూర్ణమైన చిత్తం నెరవేరుస్తూ ఎంత దినాల్లో కడవరి దినాల్లో నీ రాకడ కొరకు భయముతో వణుకుతో నీవిచ్చిన మా సొంత రక్షణని కాపాడుకుంటూ నీకు ఇష్టముగా నీ నామానికి మహిమకరంగా జీవించినట్లుగా ఈ వాక్యము లైవ్ లో విన్న ప్రతి ఒక్కరిని తల్లి వచ్చిన ప్రతి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఇప్పుడే వారిని బలపరచబడను గాక. అంధకార సమస్త సాతానిక శక్తుల యొక్క ప్రభావం నుండి విడిపించబడను గాక. దురాత్మ చీకటి శక్తుల కార్యాలు లయపరచబడను గాక. ప్రతి కుటుంబంలో తండ్రి కుటుంబాలు ఎత్తబట్టకు, సంఘముగా ఎత్తబట్టకు. ఎవరైనా ఇంకా స్నేహితులు ఆయా ఈ లోక సంబంధమైన ధర్మశాస్త్రమైన నీతిని కలిగి ఉండి, అయా మనిషి సంబంధమైన నీతిని కలిగి, స్వాతంత్రం కూడిన నీతిని కలిగి తాము దేవుడికి ఇష్టలుగా ఉన్నామని అయ్యా ఎవరైతే నీతి మంతులోని వేషధారణ భక్తులు ఉన్నారో, పరిసర నీతి కలిగినారో అట్టి వాటిని తొలగించి స్వచ్ఛమైన క్రీస్తును కలిగి ఉండే నేను సంపాదించుకునే నీ నీతిని కలిగి ఉంటే తీర్మానించిన ప్రతి ఒక్కరిని ఈ వాక్యంలో ప్రతిభని బలపరచమని కృపచూపమని అయ్యా ప్రార్థించుకున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని పాజిటివ్ కేసులతో కరోనాతో బిడ్డలు బాధపడుతున్నారు, ఫోన్ చేస్తున్న వారికి జ్ఞాపకం స్వస్థపరచండి అయ్యా. ప్రతి కుటుంబంలో దాన్ని టెస్ట్ ఇచ్చారు, అనేక మంది వారికి నెగిటివ్ రిపోర్ట్ వచ్చునుగా జ్ఞాపిస్తున్నాం. ప్రతి బిడ్డను బలపరచండి. ఏ వ్యాధి, ఏ బలహీనత అయ్యా ఏ సమయంలో ఏ పరిస్థితులు ఎక్కడెక్కడ ఉండి చూస్తున్నారు, ఏ దేశాల నుండి చూస్తున్నారు అందరికీ మరి ఏ ఇరుకులు ఇబ్బందులు ప్రతి శోధన నుండి ప్రతి విధమైన బంధకాల నుంచి విడుదల కలుగాక మీరు ఆదరించి ధైర్యపరిచి రాత్రి సిద్ధపరచుకున్నాను. కృపచూపని స్థుతి ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లించుకోవచ్చు. మా రక్షకుడు తండ్రి గారు దేవునిగా ప్రభుని నామని మహిమపరుచు యేసుక్రీస్తు ప్రశస్త నామన ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. దేవుడు దీవించును గాక.